वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा शरदिन्दुसमाकारे परब्रह्मस्वरूपिणी वासरा पीठलये सरस्वती नमोस्तुते। गुरुर्ब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। नमस्ते नारसिंहाय नमस्ते मधुवैरिणे नमस्ते पद्मनेत्राय नमस्ते दुःखहारिणे कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतक्लेशनाशाय गोविंदाय नमो नमः। गोपालकृष्ण भगवान की जय। सभाय नमः। ఈరోజు మనం వైశాఖ మాసం యొక్క విశేష భాగాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈరోజు వైశాఖ శుద్ధ చతుర్దశి, భగవంతుడు నరసింహస్వామి యొక్క జన్మదినం. ఈరోజు చాలా గొప్ప విశేషం. చూడండి, ఆయన కూడా వైశాఖ మాసంలోనే పుట్టాడు. మనం వైశాఖ మాసం యొక్క వైభవం ఎంత గొప్పగా చెప్పుకుంటూ వస్తున్నామో ఆ గొప్పలో ఇంకో గొప్ప విశేషం ఏంటంటే నరసింహస్వామి యొక్క జన్మ. నరసింహస్వామి సాధారణ వ్యక్తి కాదు. భగవంతుడు 4వ అవతారంలో మత్స్య కూర్మ వారాహ నరసింహ అవతారంలో 4వ అవతారంగా వచ్చి 4వ అవతారం వచ్చినటువంటి వ్యక్తి భగవంతుడు. స్వతహాగా ఆయన కూడా నరుణ్ణి అంటే వ్యక్తుల్ని ఉద్ధరింపడం కోసం వచ్చాడు ప్రహ్లాదుడు. కాబట్టి మనం భక్తుల్లో విశేషమైన పేరు ఏం తీసుకుంటాం? ప్రహ్లాదుడు, నారదుడు. ఆ తర్వాత వస్తే ఇంకా అందరం తీసుకుంటాం మనం. కానీ భక్తి అన్న విషయం చెప్పుమంటే ఎవరి పేరు తీసుకోవాలి మనం? ప్రహ్లాదుడు. గుర్తుపెట్టుకోండి. అలాంటి ప్రహ్లాదుడి కోసం స్వతహాగా నరసింహస్వామియే ఈరోజు వచ్చాడు. మనం ఈ భాగంలో మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అలా ఈరోజు వైశాఖ మాసంలో విశేషంగా అసలు ధర్మాలు మనం నిన్న మాధవ ధర్మాలు తెలుసుకున్నాం. ఆ తర్వాత అసలు భక్తి యొక్క ధర్మాలు తెలుసుకున్నాం. కలియుగంలో కూడా కొన్ని ధర్మాలు ఉన్నాయి. ఆ ధర్మాల్ని కూడా పాటించాలి. ఏ లోకంలో ఏ కాలంలో ఎలా పుడతామో ఆ విషయాల్ని మనం పాటించాలి. శాస్త్రం చెప్పిన మాట. ఎందుకంటే ఇక్కడి నుంచి మనం అక్కడెక్కడో వేరే ప్రాంతానికి వెళ్తే వాళ్ళు ఎలా ఉంటారు. అందుకని దేశ కాల మాన పరిస్థితిని బట్టి వ్యవహారం చేయమన్నారు. శాస్త్రంలో కూడా అలాగే చెప్పారు. కాబట్టి దేశము కాలము పరిస్థితిని బట్టి మనం వ్యవహారం చేయాలి. మనం రాజస్థాన్ వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉండాలో ఏం చేయాలో అలా ఉండాలి. అలాగే భూలోకంలో ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉండాలో అలా ఉండాలి. కలియుగంలో ఉన్న వాళ్ళు ఎలా ఉండాలో అలా ఉండాలి. ఇదంతా మాసము, యుగము, దినము, క్షణము ఇదంతా కూడా పరమాత్ముడి ఆధీనంలో ఉందనేటువంటి శుద్ధ భక్తుడికి అర్థమవుతుంది. కాబట్టి కలియుగంలో ఉన్నటువంటి నియమాల్ని ఎలా పాటించాలో ఆ యొక్క శృతానందుడు చెప్తున్నాడు శృతకీర్తి మహారాజుకి. చూడండి, నిన్నటితో ఆ వాల్మీకి అలా అయిపోయాడు. కిరాతకుడు వాల్మీకి అయిపోయి మనం తెలుసుకున్నాం. ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంటే కథని పెంచుకుంటూ ఉండడం కోసం, కథలో భాగాన్ని ఇంకా పెంచడం కోసం శృతకీర్తి ఇంకా ప్రశ్న వేస్తున్నాడు. అంబరీషుడు మాట్లాడుతూనే ఉన్నాడు. నారదుల వారు చెప్తూనే ఉన్నారు. చూడండి ఎంత అంటే ఉత్సాహం ఉండాలి. ఉత్సాహం ఉంటేనే ప్రవచనం అవుతుంది, లేకపోతే అవ్వదు. సూత మహర్షి చెప్పిన మాట కూడా ఇదే. శుక మహర్షి గురించి నేను చెప్పిన విషయం కూడా అదే. ఆయనకి అద్యపాద్యాలు ఇచ్చి గౌరవంగా అడిగితే ఆయన కొన్ని విషయాలు చెప్తాడు. అన్ని విషయాలు అందరికి తెలుసు. కలియుగంలో ఎలా ఉండాలో మనకు తెలియదేదా? ఎలా ఉండాలో తెలుసు, ఎలా ఉంటున్నామో మనకు తెలుసు. కాబట్టి కలియుగంలో కొన్ని నియమాలు ఉన్నాయి. కాబట్టి ఆ నియమాల్ని పాటించాలి అని చెప్పి ఆయన చెప్తుంటే, స్వామి చెప్పండి ఏమిటి కలియుగ ధర్మాలు అని అంటున్నాడు. ఆయన అంటున్నాడు, నీకు మొదలు జంబుద్వీపంలో ఉన్నటువంటి విషయం చెప్తాను. జంబుద్వీపం మనం చెప్పుకుంటాం రోజు. జంబుద్వీపే దండకారణ్యే దేశే గోదావరి ఉత్తర తీరే శ్రీశైలస్య వాయుప్రదేశే. మనం ఇట్లా చెప్పుకుంటాం అన్నీ. అంటే మనం ఎక్కడున్నాం, మనం ఎవరం, మన గోత్రం ఏమిటి, మనం ఏం కోసం సంకల్పం చేసుకుంటున్నాం, మన సంకల్పం నిజమైందా కాదా, భక్తిపూర్వకంగా ఉందా లేదనే విషయం ఆయన చూస్తే మనం అన్ని పరిచయం చేస్తేనే పరమాత్ముడు పట్టుకుంటాడు. గుర్తుపెట్టుకుని. అందుకనే మీ పరిచయం మీకు తెలిసి ఉండాలి. నేనేమిటో నాకు తెలియదు అంటే కుదరదు. మీరేమిటో మీకు తెలిసి ఉంటేనే పరమాత్ముడు పట్టుకుంటాడు, పక్కవాడు పట్టుకుంటాడు, లేకపోతే పట్టుకోడు. మనకి ఇప్పుడు ఆధార్ కార్డు ఎట్లా ఆడుతున్నారో అట్లా పరమాత్ముడు నీ గోత్రం ఏమిటి, నీ వంశం ఏమిటి, ఎక్కడ వచ్చావు, ఎక్కడ ఉంటున్నావు, అసలు ఏ కాలంలో ఉంటున్నావు అన్నీ అని అడుగుతాడు. ఆయనకు అన్ని విషయాలు చెప్తేనే అది ఆయన స్వీకరిస్తాడు సంకల్పం. అలాగే కలియుగంలో ఇలా ఉండాలి అంటే అప్పుడు జంబుద్వీపంలో ఉన్నటువంటి ఒక విషయం చెప్తాను అని నారదుల వారు అంబరీషుడితో చెప్తున్నారు. అంటున్నాడు ఇక్కడ ఈ జంబుద్వీపం అంటే ఈ భాగాల్లో కొన్ని భాగం జంబుద్వీపం. మన ఖండాలు ఎట్లా మన ఆసియా ఖండం ఎలా ఉందో అలా ఖండాలుగా ఉంటారు. జంబుద్వీపంలో కొంతమంది ఉన్నారట. వాళ్ళు జపము, అనుష్ఠానము, తపము అన్నీ చేసుకుంటూ వస్తున్నారు. చూడండి చేసుకుంటూ వస్తున్నారు. కానీ వాళ్ళల్లో ఉన్నటువంటి విషయము ఇంకా ఈ యుగం అయిపోయి త్రేతాయుగము అయిపోయిన తర్వాత ద్వాపరయుగం వచ్చిన తర్వాత
కలియుగం వస్తుందనే విషయం వాళ్ళకి తెలుస్తుందట. ఎవరికైతే బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే బాగా వయసు అయిపోవడము లేకపోతే బాగా అనారోగ్యంగా ఉండడము, అప్పుడు ఆయనకి మనం భరోసా ఎంత ఇచ్చిన పక్షంలో కూడా ఆయన లోపల ఆయనకు అర్థమైపోతుంది ఏమని, ఇంకా నాకు మృత్యువు బాగా దగ్గరగా వచ్చింది అని. ఎంత పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళినా, ఎంత పెద్ద వైద్యుడు వచ్చినా ఆయనకి మనసులో ఒక విషయం అర్థమైపోయింది ఏమని, ఇంకా నేను బ్రతకను, ఎన్ని మందులు ఇచ్చినా ఎన్ని విషయాలు చేసినా నేను బ్రతికే అవకాశం లేదని ఎప్పుడైతే నిర్ధారణ చేసుకుంటాడు ఎవరు, ఒక అనారోగ్యంగా ఉన్న వ్యక్తి. అలాగే ఇంకా ఈ యుగం అయిపోయిన తర్వాత అసలు ద్వాపారయుగం తర్వాత కలియుగం రావాలి. ఈ కలియుగం సమయం మధ్య భాగంలో ఇదంతా నడుస్తుంది. ఆయన జంబుద్వీపంలో చాలామంది అనుష్ఠానం చేస్తున్నారు, కానీ వాళ్ళకందరికీ భయం ఏంటంటే ఇంకా వస్తున్నది కలియుగము. కలియుగంలో మనం ఒకవేళ ఉండిపోతే మనం మళ్ళీ పుట్టవలసి వస్తే, మనం పుట్టకుండా ఉంటే ఎలా ఉంటుంది, పుడితే ఎలా ఉంటుంది, మీరు బాగా 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 వినండి. పుడితే ఎలా ఉంటుంది, పుట్టకపోతే ఎలా ఉంటుంది అన్న భావంతో వాళ్ళందరూ అనుష్ఠానం చేసుకుంటే ఇంకా భూమి మీదకి రాకూడదు, ఈ యొక్క కలియుగం మనకు వద్దు, కలియుగ మాయ చాలా విచిత్రంగా ఉంటుంది అని అనుకుంటూనే వాళ్ళు జప తప అనుష్ఠానాలు చేస్తూ ఉన్నారు. చేస్తుంటో వాళ్ళల్లో ఒక వ్యక్తి చాలా ఎలా అంటే దేన్ని కూడా పట్టుకోకుండా, భయాన్ని కూడా పట్టుకోకుండా, అంటే భయం అనేటువంటిది మనిషి యొక్క పతనానికి దగ్గర తీస్తుంది. భయపడ్డాడా ఇంకా పతనమే. భయపడకుండా ఎవరైతే సమర్థవంతంగా పరమాత్ముని పాదం మీద విశ్వాసం పెట్టి వెళ్తారో వాళ్ళకి ఏ నష్టము ఉండదు. శాస్త్రం చెప్పింది మనకు ఆ విశ్వాసం ఉండాలి, అంతే బాగుండాలి. అందుకే తీర్థం తీసుకుంటే రోగం రాదని బ్రాహ్మణుడు చెప్తున్నాడు. అకాల మృత్యు రోజు తీసుకుంటున్నాం మనం, రోజు తీసుకున్న వాళ్ళకి అకాల మృత్యు రాకూడదు, రావద్దు అని విశ్వాసంతో మీరు తీసుకుంటే అది పనిచేస్తుంది, లేకపోతే పనిచేయదు. తీర్థం కూడా పనిచేయదు. నేను చెప్పాను, తీర్థం పట్టుకున్న తర్వాత మీరు ఎన్ని తీర్థక్షేత్రాలకు వెళ్ళాలనుకుంటున్నారో ఆ తీర్థక్షేత్రాల పేరు తీసుకొని తాగితే అన్ని క్షేత్రాల్లో వచ్చే పుణ్యం మీకు వస్తుందని నేను చెప్పిన మాట మీరు విశ్వాసంతో తీసుకుంటే అదంతా బాగా పనిచేయదు, లేకపోతే పనిచేయదు. అవి ఉట్టి నీళ్ళే. ఏం నీళ్ళు? తులసి రసం, తులసి నీళ్ళు, పుదీనానో ఏదో వేస్తే నీళ్ళు అయిపోతుంది. అది నీళ్ళే, సరేనా? కాబట్టి వీళ్ళందరూ అనుష్ఠానం చేస్తున్నారు, కానీ దాంట్లో గుణధర్ముడు అనేటువంటి ఒక ఆయనకి అసలు భయం లేదు. ఆయన గుణధర్ముడు, పేరు కూడా చాలా బాగుంది, గుణధర్ముడు, గుణం ఉన్నటువంటి వాడు కాబట్టి ఆయనకి భయం లేదు. కాబట్టి ఆయన ఏమనుకుంటాడు, ఏదైనా రాని అంతా కూడా పరమేశ్వర ఇచ్ఛ అని. చూడండి, పరమాత్ముడి మీద ఒకసారి వేసేస్తే పరమాత్ముడు ఎలా కాపాడతాడో అలా కాపాడతాడు. మనం అందరము ఉన్నాం, నలుగురు కొడుకులు పుట్టారు. నలుగురు కొడుకులు పుట్టిన తర్వాత ఒక కొడుకు బాగోలేకపోతే నేను ఏం చెప్పుకున్నామా, కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతాన భవతి. తల్లి ఎప్పుడు కూడా ఆ పిల్లవాడిని బెదిలిపెట్టదు, ఆ పిల్లవాడిని పట్టుకుంటుంది. ఎలాగో తెలివిగా ఉన్నటువంటి పిల్లవాళ్ళు దీంట్లో దాటేస్తారు ఈ భవసాగరం నుంచి, కానీ తెలివి లేని పిల్లవాడు ఎలా దాటాలని భయంతో ఆ పిల్లవాడి యొక్క చెయ్యి పట్టుకొని అక్కులు చేర్చుకొని బాగా ప్రేమగా చూసుకొని వాడికి తీసుకెళ్ళి. ఎందుకు? ప్రేమ. ఎందుకు? ఆ పిల్లవాడు ఈమెను నమ్మాడు కాబట్టి. ఆ పిల్లవాడు ఈమెనే నమ్ముకున్న. అలా పరమాత్ముని మాత్రమే నమ్ముకుంటే పరమాత్ముడు ఎలాగో మనం పట్టించుకుంటాడు. కాబట్టి ఈ గుణధర్ముడు అలాగే ఆ యొక్క పరమాత్ముని పట్టుకొని ఉంటానని చెప్పేసి ఈయన కూడా అనుష్ఠానం చేస్తున్నాడు. కానీ ఆయనకు భయం లేదు కాబట్టి కొంతకాలం చూశాడు. అసలు జంబుద్వీపంలో అందరూ కూడా పుణ్యకర్మాలు చేస్తున్నారు, కానీ భయంతో చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ కాకుండా ఇంకొక ద్వీపానికి వెళ్తే, ఇంకొక ఊరికి వెళ్తే, ఇంకొక ప్రాంతానికి వెళ్తే వాళ్ళు ఎలా ఉన్నారో చూద్దామనే ఉద్దేశంతో ఈయన అక్కడ నమస్కారం పెట్టి అక్కడికి వెళ్ళిపోయాడు. అంటే చూడండి, గంగ దాటితే విషయం మారుతుంది. మీరు మీ అమ్మాయిని వేరే వాళ్ళకి ఇంటికిస్తే గోత్రం మారిపోతుంది, అవునా? ఇంకా ప్రేమలు ఉండవచ్చు, కానీ విషయం మాత్రం తెగిపోతుంది. కాబట్టి ఈయన ఏం చేశాడు, ఈ భాగాన్ని పూర్తిగా వదిలిపెట్టేసి వేరే భాగాన్ని, ఉదాహరణకి ఇప్పుడు మనం విదేశం వెళ్ళిపోయాం అనుకోండి, ఇంకా విదేశంలో అక్కడ మీకు ఆధార్ కార్డు ఉంటుంది, అక్కడ మీకు ఏదో గ్రీన్ కార్డు ఉంటుంది, ఏముంటుంది అంటే మీరు అక్కడ వాళ్ళు అయిపోతారు. ఇక్కడ పుట్టినా ఇక్కడ ఉన్నా కొంతకాలం తర్వాత ఉద్యోగులతో అక్కడికి వెళ్ళిపోతే అది భూమియే, ఇది భూమియే. కానీ ఆ భూమికి ఈ భూమికి మధ్యలో సముద్రం ఉంది కాబట్టి మనకు అన్ని విషయాలు మారిపోతాయి. ధర్మము, చట్టము, నీతి, న్యాయము అన్నీ మారిపోతాయా? అలా మారిపోయిన ఈ గుణధర్ముడు ఇంకొక ద్వీపానికి వెళ్ళి చూస్తున్నాడు. అక్కడ కూడా అందరూ భయపడుతున్నారు. ఇంకా ఈ కలియుగం వస్తే ఇంత భయంకరంగా ఉంటుందని, ఎలా ఉంటుందో అక్కడ ఉన్న పెద్ద ఋషికి అడుగుతున్నాడు. ఈ ఋషి ఎవరు తెలుసా? నారద మహాముని. గుర్తుపెట్టుకోండి. ఆ నారదుణ్ణి ఆ గుణధర్ముడు అంటున్నాడు, అయ్యా ఏమిటి అందరూ భయపడుతున్నారు, ఏమిటి కలియుగం అంటే? బాబు, కలియుగం అంటే చాలా ఘోరమైన విషయం. కలియుగం, కలిపురుషుడు చాలా ఎలా అంటే ఎవరికైతే బాగా వినండి, ఎవరికైతే భక్తి చేద్దామని ఆలోచన ఉంటుందో వాళ్ళ గుణాన్ని కూడా మార్చేస్తాడు ఆయన. మనకు ఆలయానికి రావాలనిపించిన పక్షంలో కూడా ఇంకొకళ్ళు వచ్చి ఏం ఆలయంకి వెళ్తావురా అనేవాడే కలిపురుషుడు. గుర్తుపెట్టుకోండి.
అంటే ధర్మాన్ని కూడా చేయనీయకుండా పాపాన్ని పెంచి మనకు శిక్షలు వేసి ఆ శిక్షను చూస్తే ఆనందించేవాడు కలిపురుషుడు. గుర్తుపెట్టుకోండి. అందుకనే కలియుగం చాలా కఠినమైంది. నారదులు వాళ్ళు చెప్తున్నారు, చెప్తే ఆయనకు అంటున్నాడు, మరి అక్కడ కూడా మనం పూజలు పునస్కారాలు చేసుకోవచ్చుగా, కలియుగంలో కూడా అన్నీ చేసుకోవచ్చు, భూమి మీద అన్నీ చేసుకుంటున్నారు కదా, ఏ భాగంలో చేసుకుంటున్నారు, నేను కూడా అక్కడ వెళ్ళినాక ఆ పరమాత్మని పట్టుకుంటాను అంటే అదే పట్టుకునే ప్రయత్నం ఆలోచన నీలో ఉన్న ఆ ఆలోచనని కూడా పాడు చేస్తారు. అందుకని ఈ కలియుగంలో భక్తి చేయనివ్వరు, పెద్దగా భక్తులు లేరు. సాధువులు, సన్యాసులు, ఋషులు, మునులు ఎవరైనా ఉన్నారా? పెద్దగా లేరు. అందరూ నాలాంటి వాళ్ళే, బొట్లు పెట్టుకొని తిరిగే వాళ్ళే, విషయం ఉన్న వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి విషయం ఉన్న వాళ్ళు అప్పట్లో ఉండేవాళ్ళు ఇప్పట్లో లేరని చెప్పడానికి కలియుగంలో ఇలా ఉంటుందని చెప్తున్నాడు ఆయన. ఆయన ఏమిటంటే కలియుగంలో అసలు బంధుత్వాలు ఉండవు. అసలు గురుపత్నిని తప్పుగా చూస్తాడు గురు శిష్యుడు, గురుపత్నిని తప్పుగా చూస్తాడు. కాబట్టి విద్యార్థిని ఆ ఉన్న టీచరు, గురువు నేర్పించేవాడు తప్పుగా చూస్తాడు. నౌకరు యజమానికి తిట్టేస్తాడు. చూడండి ఎన్ని విషయాలు చెప్తాడు. యజమానికి నౌకరే తిట్టేస్తాడట. కాబట్టి ఎవరైతే జూదం ఆడుకుంటున్నారో, మద్యపానం తీసుకుంటున్నారో వాళ్ళు పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళుగా కీర్తింపబడతారట. ఎవరైతే తప్పుడు మాటలు మాట్లాడి తప్పుడు సాక్ష్యం చెప్తారో వాళ్ళు పెద్ద స్థానంలో ఉంటారట. ఎవరైతే ధర్మం చేస్తున్నారో వాళ్ళకి కించము, నిజజాతి, బుద్ధి లేని వాళ్ళుగా, తపస్విలు కాకుండా అసలు మూర్ఖులుగా చూస్తారట. అది కలియుగంలో ఉన్నటువంటి ధర్మాలు చెప్తున్నాడు. ఇవన్నీ మెల్లమెల్లగా నిజం అవుతున్నాయి, నిజం అవుతాయి కూడా. అయితే దీనికి ఒక విషయం ఉంది. అలా మీరు కృతయుగంలో ఉంటే, ఒకవేళ కృతయుగంలో ఉంటే ఇంత పుణ్యం చేస్తే ఖచ్చితంగా ఇంత లాభం జరుగుతుందా? జరుగుతుంది. కానీ కృతయుగంలో నీ వయసు విధానం వేరు, నీకు ఆయుష్ వేరు, నీకు అసలు తినే భండారాలు వేరు, దేవుని ఆరాధన వేరు. అప్పుడు పనుపాట ఏమి లేదు, ఒక్కటే యజ్ఞం చేయడం, అనుష్ఠానం చేయడం కృతయుగంలో. అవునా? దాని తర్వాత వచ్చినటువంటి త్రేతాయుగంలో రాజులు వచ్చారు, అందరూ వచ్చారు. దాని తర్వాత వాళ్ళు వ్యవసాయం చేయడం, అలా వాళ్ళప్పుడు కొంచెం యజ్ఞయాగాలు చేయడం వల్ల కొంచెం పుణ్యం సంపాదించారు. అప్పుడు అనుష్ఠానం చేశారు. ఈ యొక్క త్రేతాయుగంలో యజ్ఞయాగాలు చేశారు. తర్వాత కృష్ణుడు వచ్చే ద్వాపర యుగంలో అందరూ కూడా ధర్మాన్ని పాటించే ప్రయత్నం చేసి కొందరు విఫలమయ్యారు, కొందరు సాధించారు. ఎలా? యుద్ధం చేసి. ఎవరెవరు? అన్నాతమ్ముళ్ళే యుద్ధం చేసుకున్నారు. అలాంటి పరిస్థితి వచ్చిన తర్వాత ఇంకా దాని తర్వాత వచ్చే కలియుగం చాలా చెడ్డగా ఉంటుంది. కానీ కలియుగంలో ఒక విషయం ఉందయ్యా గుణధర్మ, నువ్వు బాగా విను. నువ్వు ఉత్సాహంగా అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. కలియుగంలో ఒకవేళ పురాణ కథ, మీరు నేను చెప్తాను కాబట్టి రోజు మీరు అంటున్నాను అనుకోకండి. పురాణ కథ వినడం వల్ల, నామస్మరణ వల్లే లాభం జరిగే అవకాశం ఉంది. కృతయుగంలో యజ్ఞం చేస్తే ఎంత పుణ్యం వచ్చే అవకాశం ఉందో, కలియుగంలో నామస్మరణ పురాణ పఠనం వల్ల అంతే పుణ్యం వచ్చే అవకాశం ఉంది. విశ్వసించు అన్నాడు. అనగానే ఆయన సంతోషించి, సరే నేను విశ్వసిస్తాను, కానీ ఎవరు విశ్వసించట్లేదే మీ మాటల్ని కూడా అంటే ఇదే అంటే దగ్గర పడుతున్న కొద్దీ మనిషికి విశ్వాసం పోతుంది. ఏ దవాఖానలో వేసినా ఆయన స్వతహాగా నిర్ణయం తీసుకుంటే ఇంకా ఆయనకి ఏ మందులు పని చేయవు. ఎవరి మీదైతే విశ్వాసము, గౌరవం, ప్రేమ ఉంటుందో వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఆయన. భార్యో, తల్లో, పిల్లో ఎవరో వస్తే ఇంకా ఆయన చూసిన తర్వాత ఆ ప్రాణం పోతుంది. అప్పటిదాకా ఎన్ని మందులు పనిచేయవు, అక్కడ మీటర్ ఏం పనిచేయదు. అలా ఎవ్వరికి కూడా కలియుగం మీద ఇలా ఉంటే విశ్వాసం ఉంటుందని విశ్వాసం లేదు. కాబట్టి నారద వారు గుణధర్మ చెప్తున్నాడు, ఎవరికైనా విశ్వాసం ఉంటేనే కదా యుగం వచ్చేది. అసలు యుగం రాకుండా ఉంటే ఎలా ఉంటుంది చెప్పు? అది భగవంతుడి యొక్క సంకల్పం కదా. 4 యుగాలు అయిపోవాలి, ఎన్ని యుగాలు అయిపోవాలి, అసలు మన్వంతరాలు అయిపోవాలి, బ్రహ్మదినం అయిపోవాలి, ఇన్ని విషయాలు ఉన్నాయి కదా. జరగకుండా ఉంటే ఎట్లా? ఎప్పటి నుంచో జరుపుకుంటూ వచ్చింది, జరగకపోతే ఎట్లా అని నువ్వు విన్నావు కాబట్టి, బాగా వినండి, నువ్వు విన్నావు కాబట్టి నీకు చెప్తున్నాను, నువ్వు అడుగుతున్నావు కాబట్టి నీకు చెప్తున్నాను. మనం స్కూల్లో ఉన్నప్పుడు ఎట్లా చేస్తాం? ఏ పిల్లాడితే బాగా వింటున్నాడో ఆ పిల్లవాడికి ఇంకా కొంచెం ఎక్కువగా చెప్పే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఆ పిల్లవాడు భవిష్యత్తులో బాగా ఏదో ఎదిగి ఏదైనా స్థాపన చేస్తాడనే ఉద్దేశమే. గుణానికి సంబంధించిన ప్రశ్నలు వేస్తున్నప్పుడు గుణాతీతులు బాగా చెప్తారు. అందుకనే నారద వారు కూర్చోబెట్టి బాగా చెప్తున్నాడు. ఏదో కొంచెమైనా అర్థమవుతుందేమో, ఈయన వల్ల యుగం యొక్క మార్పు వస్తుందేమో, కలియుగంలో మంచి గుణవంతులు పుడతారేమో. అందుకనే కలియుగంలో ఏమాత్రం నామస్మరణ చేసినా కృతయుగంలో యజ్ఞం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం వస్తుంది. కాబట్టి ఆ ఆశతో అయినా ఎందరో మంది పుడతారేమో. పుట్టకుండా ఉంటే ఏం చేద్దాం? అసలు పుట్టాలి కదా అందరు. కలియుగంలో మనం అందరం కూడా ఆశాజీవులం. మనిషికి ఎంత ఆశ అంటే చూడండి, అందుకని మనం అందరం ఆశతో పుట్టిన వాళ్ళం. ఇక్కడ నాకు ఇంకా ఇది కావాలి, నాకు ఇంకా అది కావాలి, నాకు ఇంకా కోరికలు ఉన్నాయి. ఎప్పుడు కూడా కోరికలతోనే ఉండేటువంటి వాళ్ళం మనం.
మన కోరికలు ఎప్పటికీ అయిపోవు కాబట్టే ఈ కలియుగానికి శాపం ఉంది. కలియుగంలో కోరికలు అయిపోవు కాబట్టే మనం పూర్తిగా పుష్పక విమానమో బ్రహ్మ విమానమో వచ్చి మనకు తీసుకుని వెళ్ళదు. ఇక్కడ దాకా వెళ్ళిన భక్త తుకారాంకి తీసుకునే అవకాశం ఉంది కలియుగంలో, కానీ మిగతా పెద్దగా ఎవరికి తీసుకుపోయడానికి పెద్దగా లేదు. అయితే కొన్ని సందర్భాల్లో ఉంది. ఆ సందర్భాలు మనం వైశాఖ మాసంలోనే వెళ్తున్నాం, కానీ అది కలియుగం కంటే ముందు విషయం కాబట్టి కొన్ని విషయాలు జరిగాయి. కానీ కలియుగంలో జరగాలి అంటే అంత నామస్మరణ, అంత పుణ్యం మనం అందరం చేయాలి. కాబట్టి గుణధర్మ అందరూ నీలాగా మళ్ళీ తయారయ్యి ఈ యొక్క మాసంలో, ఈ యొక్క కలియుగంలో పుట్టాలి అంటే సరే అంటున్నాడు. సరే అని అందరినీ పిలిపిస్తున్నాడు. ఈయన జంబుద్వీపం నుంచి ఇంకో ద్వీపానికి వచ్చాడు కదా. ఇక్కడ వీళ్ళకందరికీ కూడా నారదుల వారు ఏ విషయం చెప్పారో ఆ విషయాన్ని అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఎవరికి కూడా ధైర్యము లేదు. కలియుగంలో పుట్టడానికి ధైర్యము లేదు కాబట్టి ఈయన అంటున్నాడు, కలియుగంలో ఎవరు పుట్టకుండా ఉంటే ఎట్లా, ఏమవుతుందని చెప్పాము. అసలు అన్న చెల్లెలకి ప్రేమ ఉండదు, గురువు శిష్యులకి ప్రేమ ఉండదు, తమ్ముడికి అన్నకి ప్రేమ ఉండదు, ఒక గురువుకి ఒక శిష్యుడికి ప్రేమ ఉండదు, ఎవ్వరికి ఎవరి మీద ప్రేమ ఉండదు. అంత నీచము, జూదము, తప్పు, అబద్ధము. అసలు శూద్రులు కూడా సన్యాసులు అయిపోతారు, పెద్ద పెద్ద మహారాజులు అయిపోతారు, వాళ్ళ మాటే నడుస్తుంది. అసలు బ్రాహ్మణులకు గౌరవం ఉండదు. ఇలా అంటే అందరూ భయపడతారా లేదా? అలా భయాన్ని చెప్పుకుంటూ కూడా ఒక మార్గం చెప్తున్నాడు. ఏమని? నామస్మరణ ఉంది కదయ్యా నీకు అవకాశం అని గట్టిగా నువ్వు ప్రచారం చెయ్యి. నీకు అర్థమవుతుంది కాబట్టి. మనం 10 మందిలో ఒక మనిషికి ఒక పని అప్పచెప్తాం, నీకు కొంచెం అర్థమవుతుందయ్యా, కొంచెం రేపటి నుంచి భగవద్గీత శ్లోకాలు చెప్పు, రేపటి నుంచి ధర్మ ప్రచారం చెయ్యి, రేపటి నుంచి పాంప్లెంట్ పంచడం. ఎందుకు? నీకు అర్థమవుతుంది కాబట్టి భగవంతుడు అంటే ఏమిటో. కాబట్టి అలా గుణధర్ముణ్ణి ఆ నారదు వారు గట్టిగా పట్టుకుని ప్రయత్నం చేస్తుంటే ఆయన ప్రయత్నం చేసుకుంటూ చాలామందికి సిద్ధం చేశాడు. ఏమని? కలియుగంలో మనకు జన్మ వచ్చినా ఏం తప్పులేదు. కానీ బాగా వినండి, ఈయన అనుష్ఠానం చేసుకుంటూ పూజలు చేసుకుంటూ ఇక్కడే ఉండిపోయాడు కాబట్టి ఎక్కడైతే వచ్చాడో జంబుద్వీపం నుంచి అక్కడ వాళ్ళు అసలు ఏం చేస్తున్నారు అనే ఒక ఆలోచన వచ్చింది. గుర్తుపెట్టుకోండి, ఒక్కసారినా మనం అమెరికా పోయినా ఎక్కడ పోయినా ఒక్కసారి మన వాళ్ళకి జ్ఞాపకం వస్తారా లేదా? మా అమ్మ ఏం చేస్తుందో, మా వాళ్ళు ఏం చేస్తున్నారు, మా పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు, మా వాళ్ళు ఎలా ఉన్నారు అని ఆలోచన వస్తున్నారు. అలాంటి ఆలోచన ఈ గుణధర్మకు కూడా వచ్చి అసలు మనం జంబుద్వీపానికి వెళ్దామనే ఉద్దేశంతో ఇక్కడి నుంచి మళ్ళీ జంబుద్వీపానికి వెళ్తున్నాడు. అందరినీ పిలిపించి ఇంకా నేను ఇక్కడికి వచ్చాను కానీ అక్కడికి వెళ్ళిపోతున్నాను అని అంటే అందరూ అన్నారు, ఎంతో గుణాలు చెప్పావు, ఎన్నో ధర్మాలు చెప్పావు, నారద వారు నిన్ను కూర్చోబెట్టి విశ్వాసంతో ఎన్ని విషయాలు బాగా ఎన్ని చెప్పారో అన్ని విషయాలు అంతకంటే బాగా మాకు చెప్పావు, మాకు బాగా ఆనందంగా ఉంది. ఇంకా వెళ్ళకు, కొంతకాలం మా దగ్గర ఉన్న తర్వాత వెళ్ళమంటే కాదు, నాకు అక్కడికి వెళ్ళాల్సిందే. వాళ్ళు నాకు ఎందుకో జ్ఞాపకం వస్తున్నారు. చూడండి, జ్ఞాపకం వస్తుంటే మనసు ఆగదు, బుద్ధి ఆగదు. ఎంత ప్రయత్నం చేసినా, ఎన్ని మిఠాయిలు తినిపించినా ఒక్కసారి మన వాళ్ళకి జ్ఞాపకం వస్తే ఇంకా మిఠాయిల్లో రుచి ఉండదు. ఎంత మంచి స్వీట్ ఇచ్చినా ఆ రుచి ఉండదు. కాబట్టి నేను వెళ్తాను అంటే అప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే బాగా వినండి, ఏం చేస్తున్నారు? అందరినీ పిలిపించి సంతోషంగా నృత్యం చేస్తున్నారు. ఎందుకు నృత్యం చేస్తున్నారంటే మాకు కలియుగంలో పుట్టడానికి ధైర్యాన్ని ఇప్పించాడు కాబట్టి, ఇంకా వెళ్ళిపోతుంది కాబట్టి వస్తాడో రాడో. చూడండి, వెళ్ళేటప్పుడు ఒక నృత్యం, వచ్చేటప్పుడు ఒక నృత్యం. మీ ఇంట్లో సంతానమైందా? నృత్యం చేస్తారు. మీ ఇంట్లో అసలు చాలామందికి విషయం తెలియదు. ఎప్పుడైతే మన ఇంట్లో ఒక్క పార్థివ దేహం ఉంటుందో, అంటే చనిపోయిన వాళ్ళు ఉంటారో, అప్పుడు కూడా తీసుకువెళ్ళేటప్పుడు నృత్యం ఉంది. దీన్ని భాండవ నృత్యం అంటారు. ఈ నృత్యం చేసుకుంటూ వెళ్ళాలి. మన ఇంట్లో ఏడ్చే వాళ్ళు ఉన్నా ఉండకపోయినా రుదాలీలు అని ఉంటారు. రుదాలీలు వీళ్ళకి తీసుకొచ్చి మరీ ఏడిపిస్తారు, ఏడుమని చెప్తారు. నాట్యం చేసే వాళ్ళు ఉంటారు, డప్పులు కొట్టే వాళ్ళు ఉంటారు, గజ్జలు వేసుకొని అక్కడ శవం ముందర నృత్యం చేసే వాళ్ళు ఉంటారు, తాళాలు వేసే వాళ్ళు ఉంటారు, మోసే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ ఉంటారు. ఇప్పట్లో అందరూ తగ్గిపోయి ఒక రథం మాత్రం వచ్చింది. అదేం రథం? స్వర్గ రథం. బస్ అదొక్కటి వచ్చింది. నిన్నైతే ఇంకో విషయం నేను కొత్తగా చూశాను. అక్కడ ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఒక 4 కట్టెలు కట్టి, గడ్డి వేసి, తెల్ల బట్ట వేసి, ఆ బొంగులు కడతారు కదా, అది కూడా కట్టట్లే. అక్కడ ఇనుపది ఉంది, హాస్పిటల్ తీసుకొస్తారు కదా, అట్లా తీసుకొచ్చి పెట్టారు అక్కడ. ఎంత ఘోరం అంటే, ఇలా చేస్తే ఎందుకు కట్టాలి అనే విషయం పెద్ద కథ. మీరు ప్రతి విషయం వినాలి అంటే చాలా ఇబ్బంది. 4 బొంగుల్లో కట్టుకొని గడ్డి వేసి, కింద కొంచెం గడ్డి వేసి, తెల్ల బట్ట వేసి దాన్ని పడుకోబెట్టి తీసుకువెళ్తుంటే, ఒకవేళ ఈ గడ్డి వల్ల, ఈ బాంబుల వల్ల, అంటే బ్రహ్మ కపాలం పలగాలి అంటే ఒకవేళ తనకు తాను పలగకుండా ఉంటే ఈ బాంబుని తీసి కొడతారు, అప్పుడు పగులుతుంది అది. అలా ఒకవేళ పలగొట్ట కంటే ముందే మనం నిన్న మాట్లాడుకున్న దింపుడు గంతలో ఒకవేళ లేపే ప్రయత్నం చేస్తే, లేసే అవకాశం ఉంది. ఆ స్టీల్ మీద, ఆ ఇనుము మీద ఎట్లా లేస్తాడు ఆయన? లేవడు. అలాంటి చేయకూడదు.
అసలు మోయడం బంద్ అయిపోయింది, ఎవరికి చేతన అవ్వట్లేదు. మోయడం అంటే ఈయనకి స్వర్గం తీసుకుపోతున్నాము అంటే ఎంతమందికి మనం వయసు అయిపోయిన తర్వాత స్వర్గం తీసుకెళ్తారో అంత పుణ్యం మనకు వస్తూ ఉంటుంది. అందుకనే రాముడి పేరు తీసుకుంటూ వెళ్ళాలి, కపాల మోక్షమైనాక రావాలి. వస్తున్నప్పుడు వాడి చెడు గుణాలు మనకు రాకూడదు కాబట్టి ఒక వేపాకు నోట్లో వేసుకొని ఇంటికి వచ్చి అక్కడ ఇంటి బయట ఉమ్మేసి లోపల వెళ్ళి దీపం దర్శనం చేసుకొని మళ్ళీ మన ఇంటికి వెళ్ళాలి. ఎంతమంది చేస్తున్నారు ఇట్లా? శ్మశానానికి వస్తున్నారు, శ్మశానం నుంచి వెళ్ళిపోతున్నారు. తప్పు. ఇదంతా కలియుగంలో జరిగే పాపాలయ్యా అని భయపెడుతున్న పక్షంలో కూడా దీనికి విరుగుళ్ళు ఉన్నాయి, విషయాలు ఉన్నాయి, నామస్మరణ ఉంది, ధ్యానం ఉంది, అన్నీ ఉన్నాయి. కాబట్టి ఇంకా నేను వెళ్తానని అందరినీ పిలిపించాడు. అందరు కూడా నృత్యం చేస్తున్నారు. నృత్యం చేస్తుంటే మీరు బాగా వినండి. ఇదంతా బాగా చెప్పాను నేను గుణధర్ముడికి విషయం అంతా అర్థమైపోయింది. కానీ ఈయన అక్కడికి వెళ్ళిన చూడండి, మనం పిల్లవాడికి హాస్టల్ పంపించడం ఏమంటాం? చాలా బాగుందిరా, టీచర్స్ బాగున్నారు, నాకు పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు, నీకు పుస్తకాలు బాగుంటాయి, చదువు బాగుంటుంది, వైఫై ఉంది, భోజనం బాగుంది, వెళ్ళరా 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 అని పంపిస్తాం. ఒక్కసారి వాడు అక్కడికి వెళ్ళిన తర్వాత వాడికి ఏ విషయం నచ్చకపోయినా వచ్చే ప్రయత్నం చేస్తాం. ఇక్కడి నుంచి మనం ఏం చేస్తాం? అన్నీ బాగున్నాయని పంపిస్తాం. కానీ అక్కడ పోయిన తర్వాత పోయిన వాడికి అర్థమవుతుంది ఏందో అని కదా, అనుభవించాలి. కాబట్టి ఈ గుణధర్ముడు అనుకుంటున్నాడు, సరే వీళ్ళందరూ నచ్చజెప్పాడు, ఈయన కూడా పోయే ప్రయత్నం చేస్తున్నాడు, కానీ అక్కడ వచ్చే కష్టాన్ని ఈయన భరించే అవకాశం ఉందా అని ఒక్కసారి నారద వారికి కూడా అనుమానం వచ్చి అక్కడ దేన్ని మనం అదుపులో ఉంచుకోవాలరా అని చెప్పి వాళ్ళందరూ ఋషులు మునులు వచ్చినప్పుడు నృత్యం చేస్తున్నారు. అందరూ కూడా ఆయన ఎక్కడ జంబుద్వీపాన్ని వెళ్ళిపోవాలి కాబట్టి నృత్యం చేస్తుంటే మీరు గుర్తుపట్టండి, నారద వారు రెండు విషయాల్ని గట్టిగా పట్టుకున్నారు. కుడి చేత్తో నాలుక పట్టుకున్నారు, ఎడమ చేత్తో దీన్ని పట్టుకున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది మర్మస్థానం అంటారు. దీన్ని పట్టుకొని నృత్యం చేస్తున్నారు. అదందరూ ఆశ్చర్యపోతున్నారు, ఏమిటయ్యా నారదా, నువ్వు గొప్పవాడివి, ఋషివి, మునివి, అలా తప్పుడు భాగంలో చేయి పట్టుకుని నృత్యం చేస్తావేమిటి అంటే ఆయన అన్నాడు, మనం అందరం కూడా నాతో సహా అందరూ కలియుగానికి మనం వెళ్తుంటే అక్కడ పోయిన తర్వాత రెండు పాప పనులు, అతిగా తప్పుగా మాట్లాడడం, తప్పుడు విషయాలు చెప్పడం అది చేస్తాం. లేదా మన భార్య కాకుండా ఇంకోళ్ళ పట్ల మనం రుచి చూపిస్తాం. కాబట్టి రెండు భాగాలు ఒక అదుపులో ఉంటే దోషం రాకుండా ఉంటుంది చెప్పడం కోసం నేను నృత్యం చేస్తున్నాను అన్నాడు. చూడండి, అంటే చెప్పకనే ఋషులు చాలా విషయాలు చెప్తారు. అలా చేస్తే మనం బాగా గుర్తుపెట్టుకోండి, ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు కృష్ణ పరమాత్మను చూసి ఒకవేళ ఆలయంలో చూస్తున్నాడో లేదో అన్న విషయం మనకు ఉండదు. మనం ఇక్కడ కూర్చుని వాళ్ళం అక్కడ వెళ్తున్నప్పుడు ఆయన థూ అనుకుంటూ వెళ్ళాడు అంతే చూస్తాం. ఆ థూ ఎందుకు అన్నాడు అన్న విషయం తెలుసుకున్నవాడు గొప్పవాడు. అలా నింద వేయకూడదు. రెండు చెట్లు పక్కపక్కన ఉన్నాయి, ఒక పిట్ట వచ్చి ఒక చెట్టుకి అడిగిందట, అయ్యా చెట్టు, నేను నీ మీద చిన్న గూడు కట్టుకుంటాను, నాకు ఇప్పుడు గుడ్లు పెట్టే సమయం వచ్చిందంటే ఈ చెట్టు ఖరాఖండిగా వద్దని చెప్పిందట. పిట్టకు బాగా కోపం వచ్చింది. చూడండి, పిట్టకు బాగా కోపం వచ్చి ఏమంటుంది, అరే ఇంత పెద్ద చెట్టు ఉంది, నేను చిన్న పిట్టను ఒక గూడు వేసుకుంటానంటే వద్దంటావా అని కోపగించుకొని అప్పటి నుంచి ఆ చెట్టును అసహ్యంగా చూడడం మొదలుపెట్టింది. కొంతకాలం తర్వాత పక్కన చెట్టు మీద పెట్టుకుంది, గుడ్లు తీసింది, గుడ్లు కూడా వచ్చాయి. కానీ కొన్ని రోజులకు పెద్ద వర్షం వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ చెరువుతో పాటు ఆ నీళ్లు బాగా వచ్చి ఏ చెట్టు మీద పిట్ట గూడు పెట్టుకుంటుందో ఆ చెట్టు పడి వెళ్ళిపోయింది. ఈ చెట్టు మాత్రం ఇలాగే ఉండిపోయింది. పడిపోయి కొట్టుకుపోతున్నప్పుడు ఆ చెట్టు ఈ పిట్ట దిక్కు చూసింది, చూడు నేను నీ మంచి కోసమే వద్దని చెప్పాను, నన్ను అప్పటి నుంచి ఇప్పటిదాకా అసహించుకున్నావు, కాబట్టి నేనేంటో తెలుసుకోకుండా ఒకరిని అసహించుకోకూడదు. అలా వెళ్తున్న వ్యక్తి తూ అన్నాడు అంటే ఎందుకు అన్నాడు విషయం తెలుసుకోవాలి. తెలుసుకోకుండా నిజాలు తెలుసుకోకుండా ఆరోపణ చేయకూడదు. ఇది కలియుగంలో బాగా ఉంది. కాబట్టి నారద వారు ఈ విషయాన్ని చెప్పుకుంటూ వస్తున్నారు. చెప్పుకుంటూ వస్తే ఇంకా ఈయన ఏమన్నాడు, అందరికీ నమస్కారం పెట్టి జంబుద్వీపానికి వెళ్ళాడు. ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళాడు. కలియుగం ఎలా ఉంటుందో అర్థమైంది, దేన్ని అదుపులో ఉంచుకోవాలో అర్థమైంది. ఎవరు చెప్పారు? నారదులు గారు చెప్పారు. ఇవన్నీ తెలుసుకొని అక్కడికి వెళ్ళి చూస్తుంటే అక్కడ ఇప్పటిదాకా అనుష్ఠానం జపం చేసుకుని చాలా కాలం అయింది కాబట్టి అనుష్ఠానం జపం చేసుకున్న వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురి అయిపోయి నామస్మరణ చేస్తున్న పక్షంలో కూడా చాలామందికి అనారోగ్యం వచ్చింది. భయం పెరిగిపోతే అనారోగ్యం వస్తుంది. అలా మేము ఇంకా పోవాల్సిందే అని రామనామం, విష్ణునామం, కృష్ణనామం ఏం చేసిన పక్షంలో కూడా వాళ్ళకి సమయం అయిపోయింది. కాబట్టి వాళ్ళందరూ కూడా కొందరు చెట్ల మీద, కొందరు రోడ్ల మీద, కొందరు వనాల మీద అక్కడక్కడ పడుకొని నిద్ర లేక, ఆహారం లేక, అసలు ఏమీ లేక అలా ఉండిపోతున్నారు వీళ్ళందరూ కూడా. చూస్తే గుణధర్ముడు అందరూ ఆశ్చర్యపోయి, ఏమిట్రా మీరు ఎప్పుడు అనుష్ఠానం చేసేవాళ్ళు, మీకు ఇలాంటి సమస్య వచ్చిందా అంటే అప్పుడు వాళ్ళు అంటున్నారు,
మా దగ్గర ఇప్పటిదాకా మేము ఉన్న వాళ్ళం అందరం ఇంతమంది. బాగా గుర్తుపెట్టుకోండి, గుణధర్ముడు వచ్చాడు కానీ వాళ్ళు పాత వాళ్ళని ఎవరు గుర్తుపట్టట్లేదు, ఎవ్వరు కూడా గుర్తుపట్టట్లేదు. కాబట్టి ఏమిటయ్యా అందరు మీరు ఎలా ఉన్నారు అంటే, మేము పాపంలోకి వెళ్ళిపోతున్నాం కాబట్టి మాకు భయం ఉంది, కాబట్టి ఇంకా మేము ఎలా బ్రతుకుతామో మాకు తెలియకుండా ఉండడం వల్ల నాకు ఇప్పటిదాకా చూడండి అంటే మేము బ్రతికి ఉన్నాం మాకంటే పూర్వీకులకి ఇంకా పితృకర్మలు లేవు, మేము కూడా ఈ యుగం మర్చిపెట్టేసి మళ్ళీ కలియుగానికి వెళ్ళాలి, అక్కడ అవకాశం ఉంటుందో లేదో, పితృకర్మలు చేసే అవకాశం కూడా ఇక్కడ లేదు. కాబట్టి మనకు వైశాఖ మాసాలు ఎప్పుడు కూడా పితృకర్మలు చేయమని చెప్తారు. మనం రోజు చెప్తున్నాం లేదా, మనం ఎక్కడో అక్షయ తృతీయ రోజు చెప్పుకున్నాం, ద్వాదశి రోజు చెప్పుకున్నాం, పితృకర్మలు చేయాలి, పితృలకి నీళ్లు పోయాలి, నువ్వులు వేయాలి. అసలు నువ్వులు నీళ్లు వేస్తే వాళ్ళు స్వీకరిస్తారని శాస్త్రం చెప్పింది. కాబట్టి ఇవన్నీ చేయాలి, చేస్తారో లేదో అని చెప్పేసి భయంతో మా వాళ్ళకే అలా సమస్య ఉంది కాబట్టి వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు. దాని తర్వాత ఇక మేము ఇలా ఉన్నాం, మాకు ఒక పిల్లవాడు ఉండేవాడు గుణధర్ముడు, వాడేమో మమ్మల్ని అందరినీ వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు, ఎక్కడికో వెళ్ళిపోయాడు అని ఎవరు చెప్తున్నారు? ఎవరైతే జంబూద్వీపంలో ఉన్నారో, పడి ఉన్నారో, కొట్టుకుంటున్నారో, చావు బ్రతుకుల్లో ఉన్నారో వీళ్ళందరూ కలిసి ఆ గుణధర్ముడు చెప్తుంటే గుణధర్ముడు అనుకున్నాడు, అసలు నేనే కదా గుణధర్ముడిని, నేనే ఇక్కడి నుంచి వెళ్ళిపోయాను కదా, అసలు నా వల్ల ఇంత అన్యాయం జరిగిందా అని భయపడిపోతే అప్పుడు సరే గుణధర్ముడికి ఈ విషయం చెప్తాను నేను. చూడండి ఎలా అంటున్నాడు, గుణధర్ముడికి ఈ విషయం చెప్తాను, అసలు ఏం చేస్తే మీకు లాభం కలుగుతుంది, అసలు ఏం చేస్తే మీరు సంతోషిస్తారు నాకు చెప్పండి అంటే వాళ్ళందరూ కూడా ఏమంటున్నారు, వాడు గుణధర్ముడు వివాహం చేసుకోవాలి, వాడికి ఒక సంతానం అవ్వాలి, వాడు మా పితృలకి అంటే ఎప్పుడు కూడా మనం ఎక్కడి చేస్తాం, పరపితమ అంటే తాత దగ్గర నుంచి మనం పితృ చేస్తాం, తాత తర్వాత తండ్రి తర్వాత ముత్తాత నుంచి వస్తాం, ముత్తాత తాత తండ్రికి చేస్తాం. మనం ఎప్పుడు కూడా ఇలాగే చేయాలి. ఇలా చేస్తుంటే వాళ్ళకి ఒకవేళ మోక్షం కలగకుండా ఉంటే వీడు చేస్తే లాభం జరిగే అవకాశం ఉంది. కాబట్టి వాడు వివాహం చేసుకోవాలి, వాడికి ఒక సంతానం అవ్వాలి, వాళ్ళు పితృకర్మలు చేస్తే అప్పుడు మేము కొట్టుమిట్టాడుతున్న వాళ్ళం సుఖంగా ఇక్కడో అక్కడో ఎక్కడో ఉంటాం రా అని చెప్తే ఆ గుణధర్ముడు అనుకున్నాడు, అసలు నేనే గుణధర్ముడు కదా, ఖచ్చితంగా నేనే చేయాలి కదా. అయితే మీకు ఏమవుతుందంటే ఇదిగో చూడు, మేము బావుల్లో ఉన్నాం అంటే వాళ్ళు ఎలాంటి బావుల్లో పడిపోతున్నారు అంటే ఇంకా కొంచెం సేపటైతే వాళ్ళు చీకటి బావిలో పడిపోతారు, ఇంకా కొంచెం సేపు అయితే పాములు వచ్చి కరిచేస్తాయి, ఇంకా కొంచెం సేపు అయితే పుళ్ళు వచ్చి తినేస్తాయి, అలా బాధల్లో ఉన్నారు వీళ్ళందరూ. ఈ విషయము ఒక దారాన్ని ఒక 10 మంది పట్టుకున్నారట. ఆ దారము చాలా గడ్డితో తయారు చేసిన దారం కాబట్టి ఆ దారము ఎప్పుడైనా తెగిపోవచ్చు. ఒకవేళ ఆ దారాన్ని పట్టుకొని మేము బ్రతుకుతున్నాము, ఒకవేళ మా గుణధర్ముడు మాకు పితృకార్యాలు చేస్తే మేము ఖచ్చితంగా మా దీంట్లో బయటకు వచ్చే అవకాశం ఉంది. కానీ ఆ పట్టుకున్న దారానికి బరువెక్కిపోయింది కాబట్టి ఇంకా మేము చూస్తూ ఉండగా ఆ దారానికి ఎలుక వచ్చి కొట్టేస్తుందిరా, మేము చూస్తున్నాం, మాకు భయంగా ఉంది. చూడండి, కాపాడేవాడు ఉంటే కొంచెం ధైర్యం ఉంటుంది, కానీ ఇంకా ఎలుక ఏం చేస్తుందట, ఆ దారాన్ని కూడా మెల్లగా కత్తిరించేస్తుందా. అంటే పాపం చూడండి, పాపమైన పుణ్యమైన పరీక్షల్లో భాగంగా ఉంటుంది, పరీక్ష ఉంటేనే లాభం. కాబట్టి ఇంకా ఏ రకంగా మీరు కోరుకుంటే మీ వాళ్ళు వచ్చి మీ పితృలకి తర్పణాలు చేస్తే మీరు ఇంకా బాగుంటారు అన్న విషయం చెప్పడం కోసం వాళ్ళు పట్టుకున్న దారానికి ఆ యొక్క ఎలుక మెల్లగా కత్తిరించేస్తుంటే ఇదిగో చూడు, ఒకవేళ గుణధర్మ వివాహం చేసుకోకుండా ఉంటే మేము ఖచ్చితంగా మృత్యులోకాలకు వెళ్ళిపోతాం, ఈ కూపంలో పడిపోతాం, నరకానికి వెళ్ళకంటే ముందే చీకటి బావిలోకి మేము పడిపోతాం రా అని చెప్తే అప్పుడు ఆయన అన్నాడు, అయ్యా నన్ను క్షమించండి, బాగా వినండి, అయ్యా నన్ను క్షమించండి, ఒకవేళ పితృతర్పణాలు చేయడం కోసం నేను వివాహం చేసుకోకుండా ఒకవేళ దేశం మారి వెళ్ళిపోయానే ఆ గుణధర్ముని నేనే, నన్ను క్షమించండి. బాగా తప్పును ఎప్పుడు కూడా ఒప్పుకోవాలి. అంటే ఒప్పుకుంటే ఎలా ఉంటుందంటే దానివల్ల మీకు వచ్చే లాభం గొప్పగా ఉంటుంది. కాబట్టి ఒకవేళ నువ్వు చెయ్యకుండా ఉంటే, అసలు గుణధర్ముడు ఏమనుకుంటాడు, నేను చెయ్యకుండా ఉంటే మీకందరికి కూడా పాపంలో వెళ్ళే అవకాశం ఉంది, కాబట్టి ఖచ్చితంగా నేను వివాహం చేసుకున్నాను అని చెప్పేసి మళ్ళీ ఆ జంబూద్వీపంలో ఉన్నటువంటి ఒక అమ్మాయికి వివాహం చేసుకొని సంతానాన్ని కానీ ఈయనకి పితృతర్పణాలు పెడితే వీళ్ళందరూ కూడా ఏ తెగిపోతున్న దారం ఉందో ఆ దారాన్ని పట్టుకొని పైకి వచ్చారట. అంటే చూడండి, భగవంతుడి యొక్క కృప ఉంటే వీళ్ళందరూ చూడండి ఎప్పుడు రావాలనిపించింది, ఎప్పుడైతే పట్టుకున్న దారం ఇంకా తెగిపోయి కింద పడే అవకాశం ఉందో అప్పుడు ఆయనకి రావాలనిపించింది. అప్పటిదాకా ఆయన అక్కడే ఉన్నాడు. పరమాత్ముడే పట్టుకొస్తాడు. నీకు ఒకవేళ పుణ్యం ఇంకా మిగిలి ఉంటే పరమాత్ముడే పట్టుకొస్తాడు, పరమాత్ముడే విషయాలన్నీ చేయిస్తాడు, పరమాత్ముడే మీలో ఉన్నాడు. పరమాత్ముడే నాలో ఉంటే, మీరు గుణం బాగా వినండి, పరమాత్ముడే నాలో ఉంటే మరి నాకు తప్పుడు బుద్ధులు ఎందుకు వచ్చాయి అని మీకు అనుమానం ఉండవచ్చు. తప్పుడు బుద్ధులు రావడానికి కారణం నీ ప్రకృతి, నీ సమాజం, నీకు ఉన్నటువంటి స్థానం.
పరమాత్ముడు ఎప్పుడు కూడా నీకు మంచి గుణాలతోనే పంపిస్తాడు. కిందికి వచ్చేటప్పుడు నీకేం గుణం ఉంది? తల్లిని పట్టుకోవడం ఏడవడం తప్ప ఇంకో గుణమేముంది? నువ్వు పెద్దగా అవుతున్న కొద్దీ నీకు పాలు తాగమని చెప్తే నువ్వు తప్పుడు విషయం తాగితే దానికి బాధ్యుడు భగవంతుడు ఎలా అవుతాడు? నీకు తీర్థం తాగమని, చల్ల తాగమని, మంచినీళ్ళు తాగమని చెప్తే నువ్వు తప్పుడు విషయాలు తాగితే నీ కడుపు ఉబ్బిపోతే ఎవరు బాధ్యుడు? కాబట్టి ఆ గుణాన్ని ఎందుకు ఇస్తున్నావు? ఆ గుణాన్ని పరమాత్ముడు ఇవ్వట్లే. ఆ రసం ఎందుకు ఇస్తున్నావు? ఆ రసం అక్కడ పెడతాడు. పెట్టిన తర్వాత కూడా తినకుండా ఉండాలి, తాగకుండా ఉండాలి. అది నీ గుణం. అప్పుడు భగవంతుడు సంతోషిస్తాడు. డబ్బులు పడిపోయాయి, అక్కడ డబ్బులు పడిపోయాయి అంటే దానికి నీ గుణం ఉండాలి. జేబులో పెట్టుకోకూడదు. ఆ డబ్బులు ఎవరియో వాళ్ళకి ఇవ్వాలి. అది గుణం. ఆ గుణం కోసం ఎదురు చూస్తాడు పరమాత్ముడు. పరమాత్ముడు దేనికోసం ఎదురు చూస్తాడు? ఆ పిల్లవాడు ఆ డబ్బులు తీసుకుంటాడా, హుండీలో వేస్తాడా, ఎవరికైనా అడుగుతాడా, ఎవరియో వాళ్ళకి ఇస్తాడా అన్న విషయం చూడాలా వద్దా? ఒక తండ్రి చూస్తాడు, ఒక టీచర్ చూస్తాడు, ఒక యజమాని చూస్తాడు. అసలు యజమాని ఏం చూస్తాడు? నా నౌకరు మంచివాడా కాదా అని చెప్పేసి తాళం వేయకుండా వెళ్ళిపోతాడు. డబ్బులు ఎంచుకొని మరీ వెళ్ళిపోతాడు. వచ్చిన తర్వాత చూస్తాడు. అనుమానం కాదు ఇది అనుమానం కాదు, విశ్వాసాన్ని పెంచుకునేటువంటి మార్గం. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎలా అయితే ఈయన సంతానం తీసుకున్న తర్వాత గుణధర్ముడు ఆ యొక్క పితరులకి ఎలాగే తర్పణాలు చేశారో వీళ్ళందరూ కూడా భూమి మీదకి వచ్చారు. ఒక్కసారి పైకి వచ్చిన తర్వాత అంటే కూపాల్లో, కష్టాల్లో, నష్టాల్లో, దరిద్రంలో, అనారోగ్యంలో ఉండకుండా ఇప్పుడు సుఖంగా ఉంటున్నారు. చూసి ఎంత గొప్ప తప్పు పని చేశాను నేను, అసలు నేను అక్కడికి వెళ్ళిపోయాను కాబట్టి ఇదంతా జరిగింది. పాపం ఎవరిది? నాది. తప్పు ఎవరిది? నాది. శిక్ష ఎవరికి? నా వాళ్ళకి. కాబట్టి నా వాళ్ళ వల్ల నాకు ఇలాంటి తప్పుడు విషయం జరిగింది కాబట్టి నేను పాపాత్ముని కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మళ్ళీ నారద మహాముని దగ్గరికి వెళ్ళి, అయ్యా నారద మహాముని, నేను జంబుద్వీపాన్ని వదిలిపెట్టి వచ్చేసాను, అక్కడ వాళ్ళందరూ కష్టాల్లో ఉంటే సరే నేను వివాహం చేసుకుంటానన్నాను, నేను వివాహం చేసుకోవాలి, వాళ్ళకి తర్పణాలు ఇవ్వాలి, వాళ్ళు పైకి రావాలి అని నేను అనుకుంటున్నాను. అంటే నువ్వు అన్నీ చేయవచ్చు, చేయమన్నాడు. క్షణార్థంలోనే అన్ని విషయాలు జరిగిపోయాయి. ఆయనకి సంతానం కూడా కలిగింది. ఈయన పితృకి తర్పణ చేశాడు. కానీ ఇక్కడ నారదవారితో నమస్కారం పెట్టి అంటున్నాడు, ఇలా తప్పు చేయడానికి కారణం ఏమిటి? నేను ఎందుకు ఇలా తప్పు చేశాను? ఎందుకు నా వాళ్ళని వదిలిపెట్టేసిపోయాను? చాలామంది మీకు గుర్తున్న వాళ్ళని వెతికి పెట్టండి. చాలామంది మనకు చెప్పకుండా వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మా దగ్గర చాలామంది వస్తారు, మా భర్త 10 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయాడు, ఇంకా ఉన్నాడో లేదో తెలియదు, బొట్టు పెట్టుకోవాలా వద్దా తెలియదు, అసలు ఉన్నాడో లేదో తెలియదు. అలాంటి విషయాలు భూమి మీద బాగా ఉన్నాయి. తండ్రి వెళ్ళిపోతాడు కోపంతో, ఎక్కడికి వెళ్తాడో, ఎప్పుడు వెళ్తాడో, అసలు వస్తాడో రాడో తెలియదు. చచ్చిపోయి ఉంటే ఈయన పితృకర్మలు చేయకుండా ఉంటే పాపం ఎవరికి వస్తుంది? పిల్లవాడికి వస్తుంది. కానీ చచ్చిపోయి తెలియదు కదా, తెలుసా? తెలియదు. చాలామంది వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇలా వెళ్ళిపోతే దోషం మాత్రం ఉన్న వాళ్ళకు వస్తుందా, వెళ్ళిపోయిన వాళ్ళకు వస్తుందా అంటే వాళ్ళ కర్మల్ని బట్టి ఉంటుంది. నేను చెప్తున్నా కదా, మీ దగ్గర 100 రూపాయల నోట్ దొరికితే ఈ నోట్ ఎవరిదని కనుక్కొని వాళ్ళకి అప్పచెప్తే మీకు పుణ్యం వస్తుంది. ఆ డబ్బుని మీరు ఖర్చు పెట్టుకుంటే మీకు పాపం వస్తుంది. డబ్బు వేయడం పరమాత్ముడే వేస్తాడు. మీ గుణం మారుతుందా లేదా అని అర్థం చేసుకోవడం కోసం ఆ పరమాత్ముడు మీకు పరీక్ష పెడతాడు. ఆ పరీక్షని పట్టుకోవాలి తప్ప ఆయన అలా నా మనసులో ఈ తప్పుడు విషయం ఎందుకు పెట్టాడు అనుకోకూడదు. తల్లి కూడా ఒక 2 సార్లు చూస్తుంది, పుస్తకం పట్టుకున్నాడు సరే, చదువుకుంటున్నాడా లేదా అని వెనక నుంచి చూస్తుంది. అది అనుమానమా, విశ్వాసమా? అనుమానంతో కూడుకున్న విశ్వాసం. తప్పుడు పుస్తకం పట్టుకున్నాడా? ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు కదా, పుస్తకంలో ఫోన్ ఉందా, అసలు ఏముంది అన్న విషయం చూస్తుందా లేదా? తల్లి చూడడం తప్పు కాదు. పుస్తకం పట్టుకుంటాడు, అక్కడి నుంచి పుస్తకం కనబడుతుంది, ఇక్కడ ఏముంది? ఫోన్ ఉంది. కాబట్టి తల్లి అనుమానించాలా వద్దా? అనుమానించి పట్టుకుంటే శిక్ష వేస్తుందా, క్షమిస్తుందా, ఏం చేస్తుందో అది తల్లి ఇష్టం. అలాగే మనం ఏం తప్పులు చేసినా మనకి ఏం చేయాలో అది పరమాత్ముడే చేస్తాడు. అది కృష్ణ పరమాత్మ చేతిలో ఉన్న విషయం. కృష్ణ పరమాత్ముడు ఎంత గొప్పవాడు అంటే ఆయన ఏం చేసినా దాంట్లో ఒక కార్యాన్ని నిమిత్తమై పెట్టాడు. అన్ని అబద్ధాలు చేయిస్తాడు, తప్పులు చేయిస్తాడు, దొంగతనాలు చేయిస్తాడు, యుద్ధాలు చేయిస్తాడు. అసలు యుద్ధం చేయించకుండా ఉంటే ఏమయ్యేది? మరి కృష్ణ పరమాత్మ దేవుడు కదా, యుద్ధాన్ని ఆపవచ్చు కదా, ఆపినాడు యుద్ధం. కురుక్షేత్ర యుద్ధం ఎందుకు ఆపలేదు? ఎవరికైనా అనుమానం వచ్చి, అసలు దేవతలందరూ కూడా అసలు భగవంతుడికి యుద్ధం చేసే శక్తి రాక్షసుడికి ఇచ్చింది ఎవరు? బ్రహ్మే కదా. ఎవరు అనుష్ఠానం చేద్దామన్నా కుంభకర్ణుడు కావండి, రావణుడు కావండి, హిరణ్యకశిపుడు కావండి, హిరణ్యాక్షుడు కాదు, కంసుడు కాదు, ఎవరైనా సరే ఎవరికి అనుష్ఠానం చేసి గొప్పవాళ్ళయ్యారు వీరు? బ్రహ్మకే లేదా శివుడికే. అంటే దేవుడే వరమిస్తున్నాడు, దేవుడే శిక్షిస్తున్నాడు, దేవుడు ఏమైనా చేస్తాడు. కాబట్టి ఆ దేవుడి అసలు హిరణ్యకశపుడు అనుష్ఠానం చేస్తున్నప్పుడు అసలు హిరణ్యకశపుడు అనుష్ఠానం చూసి దేవతలందరూ భయపడిపోయి
అసలు ఇంకా ఈయన అనుష్ఠానం ఇట్లాగే చేస్తే ఎక్కడ రాముడి కృష్ణుడి గుళ్ళు ఉండకుండా ఈయన గుళ్ళే పెట్టవలసి వస్తుంది ఏమన్న భయంకరంగా అనుష్ఠానం చేశాడు ఆయన. ఎవరి కోసం చేశాడు? బ్రహ్మ కోసం చేశాడు. కోరుకునేటప్పుడు ఒక వరం కోరుకున్నాడు. కోరుకున్న పక్షంలో కూడా ఆ వరాన్ని ఎలా వాడుకోవాలో తెలియకుండా ఉండడం వల్ల దోషం వచ్చింది ఆయనకి. మీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, మీరు సిగరెట్ తాగుతారా భగవద్గీత కొనుక్కుంటారా మీ ఇష్టం. 100 రూపాయలు ఇవ్వడం పరమాత్ముడి పని. పుస్తకం కొనుక్కోవాలా సిగరెట్ ప్యాకెట్ కొనుక్కోవాలా మీ ఇష్టం. భగవద్గీత కొనుక్కున్నారా జీవితాంతం సుఖంగా ఉంటారు. సిగరెట్ కూడా అలవాటు చేసినారా తొందరగా చచ్చిపోతారు. మీరు అలా అనకండి, నాకు సిగరెట్ కొనుక్కునే బుద్ధి కూడా పరమాత్ముడు ఇచ్చాడు అనకండి. ఈ బుద్ధి పరమాత్ముడు ఇవ్వడు. పరమాత్ముడు ఇస్తాడేమిటి? దాని మీద ఆకర్షణ చెయ్యకురా అని చెప్తాడు. మీకు ఒక వస్తువు అయితే చూపెట్టాలి కదా. అది అక్కడ బురద ఉంది అంటే బురద మొదలు కనబడాలి కదా. ఆ బురదలో కాలు పెట్టకరా అంటాడు. అసలు బురదే వేయకుండా ఉంటే ఎట్లా ఉంటుందంటే? బురద వేయాలి. బురదలోంచి నువ్వు ఎలా వెళ్తావో అసలు నీకు జ్ఞానం ఉంది కదా. నీకు అన్ని విషయాలు చెప్పినప్పుడు జ్ఞానం అన్న విషయం వేసినప్పుడు నువ్వు ఆ బురదలు నీకు ఆ బురద చూపిస్తే నీకు అర్థమవుతుంది కదా. కానీ బురదలో వెళ్తావా బురద దాటి వెళ్తావా అది నీ గుణం. కాబట్టి 30 సంవత్సరాలుగా ఒకే స్కూల్లో చదువుకున్నవాడు వాడేమో భార్యా పిల్లలు తీసుకొని ఏసీ కార్లు తీసుకొని మార్కెట్లో కూర్చొని మంచిగా వ్యాపారం చేస్తున్నాడు. అదే స్కూల్లో చదువుకున్న ఇంకో పిల్లవాడు వాడి దగ్గరికి వెళ్ళి ఐస్ క్రీట్లు అమ్ముతున్నాడు. ఎవరు తప్పు? పరమాత్ముడు ఆయనకి బుద్ధి తక్కువిచ్చాడా? కళ్ళు ఇవ్వలేదా? చేతులు ఇవ్వలేదా? ఏమి ఇవ్వలేదు పరమాత్ముడు. ఆయనకి అన్ని అంగాలు భాగాలు ఇచ్చాడు. బుద్ధి మాత్రం నువ్వు సంపాదించుకోమన్నాడు. బుద్ధి మాత్రం నువ్వు సంపాదించుకోమన్నాడు. కాబట్టే పరస్త్రీ మీద వాంఛ రావడం కారణం ఏమిటి? నీ బుద్ధి ఎలా ఉందో చూడడం కోసమే. నీకు వచ్చిందా పాపాత్ముడివి. అసలు నేను తీసుకొని పోవాలి కదా. మళ్ళా అసలు అప్పుడు యుగంలో ఎంత ధర్మం ఎంత ఉండేది? కొన్ని లక్షల సంవత్సరాలు జీవించేది, తర్వాత 1000 సంవత్సరాలు, తర్వాత 100 సంవత్సరాలు. ఇప్పుడు 100 సంవత్సరాలే. 100 సంవత్సరాల్లో ఇప్పుడు 60 సంవత్సరాలే. అవునా? మరి పాపం చేస్తున్నావా? పరస్త్రీని చూస్తున్నావా? పాపాత్ముడివే. మరి నేను తీసుకుపోవాలి కదా పరలోకాలకి. నీకు తీసుకపోతే కొత్తవాడు వస్తాడు కదా. ఎంత సంఖ్య వాళ్ళు? ఇప్పటికే 150 కోట్ల వాళ్ళ సంఖ్య అయింది. మరి ఎంతమంది ఉండాలి నీ భూమి మీద? భూమి మీద ప్రమాణం ఉందా లేదా? అలా కాబట్టి కలియుగంలో ఇలాంటి విషయాలన్నీ జరుగుతాయి. కాబట్టి అందరూ భయపడుతున్నారు. వివాహం చేసుకున్నాడు ఆయన, సంతానమైంది, పితృలు తర్పణం పెట్టేశాడు. అందరూ కూడా ఆ భూమి మీద మళ్ళీ సుఖంగా ఉంటున్నారు. కానీ ఆయన ఒకవేళ నారదుడికి ఏమంటున్నా అంటే, ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తప్పు చేసేటువంటి గుణం నాకు వస్తే ఎలా అన్నాడు. తప్పు చేసే గుణం వచ్చినప్పుడు పరమాత్మని పట్టుకో. మీరు బాగా వినండి. పరమాత్ముని పట్టుకునే గుణం కూడా పరమాత్ముడే చాలాసార్లు మనకు చూపిస్తాడు. నన్ను పట్టుకోమని చెప్తాడు. పట్టుకోం. మనం పరమాత్ముని పట్టుకునే అవకాశం 10 సార్లు పరమాత్ముడే ఇస్తాడు. మనం పట్టుకోము. ఇప్పుడు అప్పుడు ఎప్పుడు పట్టుకోవడం? కలియుగంలో అసలే పట్టుకోము. మనకి అనారోగ్యం రాకుండా ఉండడం కోసం మనం రోజు అర్చన చేస్తే అసలు అనారోగ్యం రాదట. కానీ మనం చేస్తాం. ఆ రోజు ఒక బీపీ ట్యాబ్లెట్ వేసుకుంటాం, ఒక థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకుంటాం, ఒక షుగర్ ట్యాబ్లెట్ వేసుకుంటాం. గోళ్ళ మీద ఎంత విశ్వాసం ఉందో పరమాత్మ అంత విశ్వాసం లేదు చాలామందికి. మీరు ఇప్పుడు సంస్థానాలకు వెళ్ళండి. సంస్థానాలు అంటే గురుకులాల్లాగా, పెద్దవాళ్ళ గురుకులాల్లాగా అక్కడ ఉండే సంస్థలు. దీనికి ఆశ్రమాలు, సంస్థానాలు. ఈ ఆశ్రమాలు కాదు, మళ్ళా భగవంతుడితో కూడి ఉన్నటువంటి ఆశ్రమాలకు వెళ్ళండి. వాళ్ళు ఇట్లాంటి గోళీలు బిస్కెట్లు ఏమి ఇవ్వరు. వాళ్ళు తీర్థము, ప్రసాదము, ధ్యానము, యోగా, పరమాత్ముడు అంటే ఏమిటో చెప్తుంటారు. వాళ్ళు చాలామంది బాగైన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఇంకా వేసుకుంటూనే ఉంటారు. ఒకసారి పొట్టొబ్బిపోయి హాస్పిటల్లో పడిపోతారు. అంతే. కాబట్టి క్షమించాలి. అంటే మందులు వేసుకోవద్దని చెప్పట్లే. వైద్యో నారాయణ హరి, పరమాత్ముడే ఆయన కూడా. కానీ అసలు నా దాకా రావద్దన్నాడు ఆయన. పాపం ఎంత చెడ్డదో నేనంత చెడ్డవాణ్ణి, నా దగ్గర దాకా రాకూడదు. మనం ఇప్పుడు ఏమంటా, పోలీస్ స్టేషన్కి దవాఖానలకి పోవద్దంటామా లేదా? ఎందుకు? డబ్బులు ఖర్చు అవుతాయి కాబట్టి. కానీ నేనేమంటున్నానంటే అసలు ఆ సమస్య ఉండకూడదు కదా. మీరు ధర్మపాలన చేస్తే మీకు ఆ సమస్య రాదు. చాలామంది అసలు అనారోగ్యం లేకుండా అకస్మాత్తుగా పోయిన వాళ్ళ భూమి లేరా? చాలా వయసు వచ్చిన తర్వాత కూడా. మొన్న కన్యకా పరమేశ్వరి అక్కడ వ్రతంలో చాలా వృద్ధుడు ఒక ఆయన కూర్చొని ఉన్నారట. ఆయనకి సేవ చేశారు. అక్కడ చూడండి, ఆయనకి ఏం లేదు, అంత అందంగా కూర్చున్నాడు ఆయన. వయసు బాగా ఉంది. మరి భగవంతుడి యొక్క అనుగ్రహం కదా. భగవత్ అనుగ్రహం ఉంటే ఏదైనా సాధ్యమే. భగవంతుని పట్టుకోండి. కలియుగంలో ఇంకా ఎక్కువగా పట్టుకోండి. కాబట్టి ఆయన నేను కిందికి వచ్చిన తర్వాత అనుమానం వస్తుందేమంటే, అనుమానం రానివ్వకుండా నీకు ఉపాయం చెప్తానయ్యా, భగవత్ నామస్మరణ చెయ్యి అని చెప్తే గుణధర్ముడు భూలోకానికి వచ్చాడు. చూడండి, జంబుద్వీపము భూలోకానికి వచ్చాడు. ఇక్కడ అందరూ కూడా సుఖంగా ఉంటున్నారు. ఈ విషయం చూసి మళ్ళీ మృత్యువై మళ్ళీ జన్మ అవ్వాలి అంటే ఖచ్చితంగా మృత్యువు జన్మ అంటే ఒక రాత్రిలో మృత్యువు, దినంలో జన్మ. గుర్తుపెట్టుకోండి. రాత్రి పడుకున్నారా మృత్యువుతో సమానము. మీకు ఏమైనా రాత్రి పడుకున్నప్పుడు జ్ఞాపకం వచ్చిందా? మీరు పడుకోలేదని అర్థం.
నాకు ఇంత పెద్ద బిల్డింగ్ ఉంది, నాకు భార్య ఉంది, 10 మంది పిల్లలు ఉన్నారు అని అనుకుంటూ ఉన్నావా, ఇంకా నీకు నిద్ర పట్టలేదు అని అర్థం. ఒకవేళ నీకు ఏమీ జ్ఞాపకం లేదా, నువ్వు చచ్చిపోయాని అర్థం. ఉదయం మళ్ళీ లేవాలి. లేస్తున్నప్పుడు పరమాత్మ నీకు అన్ని జ్ఞాపకం చేసిస్తాడు. ఇది ఇల్లు, ఇది భార్య, ఇది పిల్లలు అని జ్ఞాపకం చేస్తాడు. పరమాత్ముడి చేతుల్లోనే ఉంది. అందుకని ఆమె నిద్రాదేవి అన్నారు. ఆమె అనుగ్రహిస్తేనే నిద్ర. మనిషికి భోజనం లేకపోతే తప్పు లేదు, కానీ నిద్ర లేకపోతే కష్టం. కాబట్టి ఆ నిద్రను జయించాలి. కాబట్టి మనకు ప్రతి ఏకాదశి రోజు జాగరణ చేయమని చెప్పారు. గొప్ప తిథి ఏకాదశి మనం నిన్న చెప్పుకున్నాం. కాబట్టి ఆ ఏకాదశి రోజు మనం వ్రతం చేసి జాగరణ చేయాలి. నిద్రను గెలిచిన వాడు గొప్పవాడు. నిద్రను గెలవడం సాధ్యం కాదు. చాలామంది గోళ్ళు వేసుకొని పడుకుంటున్నారు, గోళ్ళు వేసుకొని లేస్తున్నారు. ఎంత పెద్ద విషయమైనా 2-3 గోళ్ళు వేసుకొని పడుకుంటాడు ఆయన. ఇప్పుడు నిద్ర పట్టదు ఆయనకి కదా. నిద్ర పట్టని వాడు అసలు మనిషి కాదు. అంతే, ఆయనకి ఇంకా పట్టకపోతే విషయం లేదు. ఏం చేస్తావు నిద్ర పట్టకపోతే? శరీరం కూడా అలసిపోతుంది. అసలు శరీరం పనిచేయదు. ఉదయము నిద్ర లేకపోతే పనిచేయదు. అన్నం లేకపోతే పనిచేస్తుంది, నీళ్ళు లేకపోతే కొంచెం పనిచేస్తుంది, కానీ నిద్ర లేకపోతే పని చెయ్యదు. కాబట్టి నిద్ర పొమ్మంటారు. నిద్ర పోవాలి అంటే నిద్ర పట్టాలి. నిద్ర పట్టాలి అంటే నువ్వు ప్రశాంతంగా ఉండాలి. అందుకనే మురాసురుని చంపేటప్పుడు కూడా విష్ణువు గుహలోకి వచ్చి పడుకున్నాడు. నిన్న మనం చెప్పుకున్నాం. ప్రశాంతం. నిద్రపోయేవాడు గొప్పవాడు, నిద్ర పట్టేవాడు పరమ గొప్పవాడు. కాబట్టి కలియుగంలో నామస్మరణ చేయమంటే సరే అని చెప్పేసి ఆయన నామస్మరణ మొదలుపెట్టాడు. ఆయనకు అన్ని విషయాలు బాగా భగవంతుడి యొక్క కృప పట్ల. కృప ఎలా ఉంటుందంటే భగవంతుడిది, ఒక్కసారి భగవంతుడి రుచి తగులితే ఆ భగవంతుని పట్టుకునే పోతారు. అప్పటిదాకా భగవంతుడు అంటే ఏమిటో అర్థం కానటువంటి వాళ్ళు కూడా భగవంతుని పట్టుకున్న తర్వాత భగవంతుడు అర్థమైతే ఇంకా భగవంతుని ఎప్పుడు వదిలిపెట్టాడు. భగవంతుడిని అసలే వదిలిపెట్టారు. మన దగ్గర చాలామంది భక్త కన్నప్పకి అసలు భగవంతుడు అంటే విషయం లేదు, కానీ కొంతకాలం తర్వాత పట్టుకున్నాడు, ఇంకా మళ్ళీ ఇప్పుడు వదిలిపెట్టలేదు. శ్రీరామదాసు ఎప్పుడు పట్టుకోలేదు, పట్టుకున్నాడు, మళ్ళీ వదిలిపెట్టలేదు. సరేనా? అంటే పట్టుకునేటువంటి అవకాశం మనకు రావాలి. అవకాశం రావాలి అంటే మనం ప్రయత్నం చేయాలి. ఇలా ఉంటుందా కలియుగ ధర్మం అని తెలుసుకున్నవాడు గొప్పవాడు. తెలుసుకోకుండా ఉంటే కష్టం. కష్టం నష్టం అంతా నీకే. కాబట్టి ఈ కలియుగంలో ఇలా ఉండాలని చెప్తే ఆయన ధ్యానము చేసుకుంటూ ఆ యొక్క పరమాత్మని కొలుచుకుంటూ కొంతకాలం సుఖంగా జీవించి ఆ తర్వాత ఆ యొక్క మోక్షాన్ని అనే కలియుగంలో మోక్షం కూడా వస్తుంది. ధ్యానమే ఉంది కదా, నామస్మరణ ఉంది కదా, కాబట్టి మోక్షానికి వెళ్ళిపోయాడు. కాబట్టి ఈ నారదుల వారు ఈ జంబుద్వీపము ఈ యొక్క గుణధర్ముడు ఈ రకంగా ఈ విషయాన్ని గొప్పగా చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి కలియుగంలో అన్ని విషయాలు ఉన్న పక్షంలో కూడా ఏం జరుగుతుందో మొదలే తెలుసు. కాబట్టి మనం అక్కడికి వెళ్తే ఏం జరుగుతుందో మొదలు తెలుసుకుంటాం కదా. ఆ ఊర్లో వెళ్తే ఎక్కడ ఆగాలి ఇక్కడ తెలుసుకుంటామా లేదా? ఇక్కడ నుంచి కాశీకి వెళ్ళాలి, ఎక్కడ ఆగాలి, ఎక్కడ దర్శనం ఉంది, ఎన్ని గంటలకు చేసుకోవాలి, అన్నీ మనం తెలుసుకుంటున్నాం లేదా? అంటే ఇక్కడి నుంచి ఒక వేరే ఊరికి వెళ్తేనే తెలుసుకుంటున్నాం. యుగం మారితే ఎన్ని తెలుసుకోవాలి చూడండి. కాబట్టి అన్ని విషయాలు నారదవారు చెప్పారు. కాబట్టి గుణధర్ముడు ఆలోచించి అన్ని విషయాలు చేసుకొని అందరికి కూడా పుణ్యలోకాలకు పంపించి ఆ యొక్క వైశాఖ మాస వ్రతాన్ని బాగా చేయించి గుణధర్ముడు పేరుని సార్థకత చేసుకున్నాడు. వైశాఖ మాసం గొప్ప విషయం. ఇంకో విషయం ఏంటంటే వైశాఖ మాసంలో ఈరోజు నరసింహస్వామి యొక్క జన్మ. అసలు ఈరోజు అది కూడా వైశాఖ మాసం, గుర్తుపెట్టుకోండి. అది కూడా వైశాఖ మాసం ఎంత గొప్ప చూడండి. నరసింహస్వామి అంటే స్వామి 8వ అవతారం, దాంట్లో సగం 4వ అవతారం మత్స్య కూర్మ వారాహ నరసింహ అవతారం. నరసింహస్వామి యొక్క జన్మ ఎంత గొప్పగా జరిగిందంటే అసలు హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు అంటే వీళ్ళందరూ పెద్ద కథ బాగా ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి రావడం కుదరదు. జయ విజయులు వాళ్ళకి శాపం వచ్చింది మనువుల వల్ల. ఆ యొక్క వస్తే ఆ జయ విజయులు 3 సార్లు పుట్టాలి. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, కుంభకర్ణుడు, రావణుడు, దంతభక్తుడు, శిశుపాలుడు కదా. ఇలా జరగాలి, ఇలా మృత్యు చెందాలి. దాంట్లో హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు రాక్షసులు. దాంట్లో హిరణ్యకశిపుడు చూడండి, ఇక్కడ కూడా విషయం ఉంది. హిరణ్యకశిపుడు కయాధు అనేటువంటి భార్యతో ఉండేవాడు. ఇక్కడ కొన్ని గ్రంథాల్లో ఆమె పేరు లీలావతి అని చెప్పారు. మీరు అందుకని నేను మీకు చెప్పుకుంటూ వస్తున్నాను. పుస్తకాలు ఎవరు బాగా చదివి దానికి చెప్పే ప్రయత్నం చేస్తారో వాళ్ళని పట్టుకోకండి. పేర్లు పెద్దగా విషయం కాదు. ఆ భార్య పేరు మా గ్రంథంలో కయాధు ఉంది. కయాధు అంటే దేన్నైనా ఏ దుఃఖాన్ని కూడా దగ్గరికి రానివ్వకుండా చూసుకుంటున్న భార్య కయాధు. అసలు భర్తకి సమస్య వచ్చిందా భార్య ముందర ఉంటుంది. అప్పుడైనా ఇప్పుడైనా. ఇప్పుడు చాలామంది భర్తలకి ధైర్యం లేదు కాబట్టి ఈమెనే ముందు వేసుకొని కట్టెపట్టుకొని దగ్గరకు వస్తుంది. మా ఆయన ఒక్క మాట అంటే అంతే. ఇప్పుడు అప్పుడు ఎప్పుడు కాపాడింది తల్లే. ఆ తల్లే రౌద్రం. ఇప్పుడు కూడా పొద్దున్న లేచినప్పుడు 8 గంటలకి
భార్యతో మాట్లాడదామంటే ఏ మగాడు ధైర్యం చేయడు. ఎందుకంటే భర్త ఆఫీస్కి వెళ్ళాలి, పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, ఆమె టిఫిన్ చేయాలి, వంట చేయాలి, కుక్కర్ పెట్టాలి, వాషింగ్ మిషన్ పెట్టాలి, ఇన్ని చేయాలి. కాబట్టి ఏ భర్త అయినా ఏమైనా ఒక్క ఛాయ్ ఎక్స్ట్రా అడుగుతాడా? ఒక్క ఛాయ్ మన ధైర్యం లేదు, ఒక్క భర్త కూడా లేదు, ఎవ్వరికి లేదు. ఎందుకు? ఆమె అప్పుడు రుద్రమాదేవిలాగా ఉంటుంది కాబట్టి ఏమి శ్రేస్తుందో వంటగదిలో తెలియదు కాబట్టి అడగలేదు. కానీ ఆమె వంట 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 అని చేసినా కాబట్టి ఈ రోజుల్లో వంట పెద్ద విషయం లేదు. ఎన్ని 2 ఆలుగడ్డలు ఉడికించాలి, ఇంత అన్నం పెట్టాలి, ఇంత అన్నం పెట్టి టీవీ చూస్తుంటే అన్నం అయిపోతుంది, ఆలుగడ్డలు అయిపోతే తీసుకొని వెళ్తారు. కానీ దానికి కూడా వంట 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 అని ఇంత పదం చేస్తారు. ఏం లేదు, మాడిపోయిన చపాతి కూడా తింటాడు. భర్త ఏం చేస్తాడు? మనకి టైం లేదు, వాడికి వెళ్ళిపోతాడు, ఇక ఆఫీస్కి వెళ్ళిపోవాలి కదా, అంతే. దానికి ఒక్కసారి పిల్లాడు పోయాడా, భర్త పోయాడా, ఏం పని ఉంది? ప్రతి భర్త ఏమంటాడు? నేను ఒక్కసారి ఆఫీస్కి పోగానే గొల్లెం పెట్టుకొని టీవీ చూస్తాం, అంతకంటే ఏం చేస్తాం అంటాడు. ఏం చేస్తారో మనకు కూడా తెలియదు. మనం మళ్ళీ ఇంటికి పోవడం రహస్యంగా మనం చూడము, అంతకంటే తెలియదు. కాబట్టి పొద్దున మాత్రం 8 గంటలకు ఏ భర్త మాట్లాడాడు భార్యతో. ఎందుకు? ఆమె అంత ఆక్రాళ విక్రాళంగా ఉంటుంది కాబట్టి. రుద్రమ, దుర్గామాత. సరే, ఏది ఏమైనా అమ్మ కాపాడుతుంది కాబట్టి ఆమె అన్ని విషయాలు భుజాన వేసుకుంటుంది. కాబట్టి మనం ఒకసారి గౌరవించి, ఒకసారి క్షమిద్దాం, ఒకసారి ప్రేమ చేద్దాం, ఒకసారి మనం విషయం చెప్పుకుంటూ వద్దాం. అలా కయాధు భర్తను చూసుకోవడం. రాక్షసుడు ఎవరు? హిరణ్యకశపుడు రాక్షసుడు. కానీ మీ కయాధు మహాపతివ్రత. ప్రతి ఒక్క రాక్షసుడికి ఒక భార్య పతివ్రతగా ఉంటుంది. మీరు ఎన్ని కథలు విన్నా, ఎన్ని పురాణాలు విన్నా, భర్త రాక్షసుడు, భార్య పతివ్రత. మండోదరిని పట్టుకున్నా, జాలంధ్రి భార్య వృందని పట్టుకున్నా, కయాధును పట్టుకున్నా, ఎవరిని పట్టుకున్నా రాక్షసుడు. ఆయన ఎప్పుడు కూడా భగవంతుని అవమానిస్తూ ఉంటాడు. ఆ యొక్క ధర్మపత్ని ఆ భగవంతుని మాత్రమే పట్టుకొని ఉంటుంది కాబట్టి ఆ భర్త గొప్పగా ఉంటాడు. అలాగే ఈ కయాధు కూడా హిరణ్యకశిపుని చూసుకుంటుంది. హిరణ్యకశిపుడు అసలు రాక్షసుడు అంటే ఆయనకి ఎలాంటిదంటే గుణము, అనుష్ఠానం చేస్తూ ఉంటాడు ఎప్పుడు కూడా. చేసి అసలు నా హిరణ్యాక్షుణ్ణి అంటే నా తమ్ముణ్ణి చంపింది విష్ణువు కాబట్టి ఎందుకు చంపాడు అని ఎందుకు తూ అన్నాడు మనం గుర్తుపట్టలేకపోతున్నాం కదా. ఆ చెట్టు మీద ఆ పిట్టకి గూడు కట్టొద్దని ఎందుకు చెప్పిందో అని మనం అర్థం చేసుకున్నామా? లేదు. అలాగే ఈయన కూడా ఎందుకు మా హిరణ్యాక్షుని విష్ణువు చంపాడు తెలుసుకోకుండా విష్ణువు మీద కోపాన్ని పెంచుకున్నాడు. ఎవరు? హిరణ్యకశ్యపుడు. గుర్తుపెట్టుకోండి. అలా పెంచుకొని ఎంత పెంచుకున్నాడంటే ఈయనని చంపాలంటే ఏం చేయాలి? మన దగ్గర శక్తి బలము ఉండాలి. ఆ శక్తి బలం ఎక్కడి నుంచి వస్తుంది? విష్ణువుని చంపాలంటే బలం కావాలి. ఆ బలం ఎక్కడి నుంచి రావాలి? మళ్ళా బ్రహ్మ దగ్గర నుంచి రావాలి. కాబట్టి బ్రహ్మ కోసం పెద్దగా అనుష్ఠానం చేశాడు. అనుష్ఠానం చేస్తే బ్రహ్మ ఒకడు, విష్ణు ఒకడు, శివుడు ఒకడు కాదు, అంతా ఒక్కళ్ళే. వాళ్ళందరూ వాళ్ళ కార్యం కోసం వాళ్ళ పనులు పెట్టుకొని వాళ్ళు పేరు తీసుకొని వాళ్ళు చేస్తారు. లయం చేస్తున్నప్పుడు ఆ బ్రహ్మే శివుడిగా మారుతాడు. సృష్టి నిర్మాణం చేస్తున్నప్పుడు ఆ శివుడే బ్రహ్మగా మారుతున్నాడు. ఆయన పోషించేటప్పుడు ఆయన్నే విష్ణువుగా మారుతున్నాడు. వాళ్ళందరూ ఒకటే, బ్రహ్మ విష్ణు అందరూ ఒకటే. విష్ణుచ హృదయం హరి, హరిష్ట విజయం శివ, అంతా వాళ్ళందరూ ఒకటి. ఎక్కడ కూడా వాళ్ళు కలిసి లేనట్టుగా లేరు. అందుకనే అర్ధనారీశ్వరులు ఉన్నారు కదా, శివపార్వతులు ఎలా ఉన్నారో విష్ణువు శివుడు ఒక దగ్గర ఉన్నారు కదా. మనం కథ చెప్పుకున్నాం, మొన్న భోజరాజు కథ చెప్పుకున్నాం కదా. అలా కాబట్టి ఈయన ఏం చేశాడు? బ్రహ్మ దగ్గర అనుష్ఠానం చేసుకున్నాడు. బ్రహ్మ చూడండి, ప్రతి ఒక్క దేవుడు ఎవరు అనుష్ఠానం చేసినా, నేను మొన్న చెప్పాను మీకు, దొంగ కూడా ఒకవేళ ఇక్కడికి వచ్చి అక్కడ లాస్ట్లో ఉన్న బిల్డింగ్ వాళ్ళు పడుకోవాలి రాత్రిపూట, నేను దొంగతనం చేస్తానంటే కృష్ణ పరమాత్మ తథాస్తు అంటాడు. ఆయన గుణం అది. నువ్వు మనస్ఫూర్తిగా కోరుకున్నావా, నీకు వరమివ్వడే ఆయన పని. ఇది తప్పురా, దొంగతనం చేయడం తప్పు అని ఇప్పుడు చెప్పడు. ఎలా దొంగతనం చేసిన వస్తువుల్ని ఏం చేస్తున్నాడో, ఆయన దగ్గర ఉన్న డబ్బు దేనికి సంబంధించిందో ఆ విషయం లెక్క కట్టి పాపమో పుణ్యమో అప్పచెప్తాడు. ఒకవేళ ఆయన దృష్టత్వంగా తప్పుడు పని చేసి డబ్బులు సంపాదించి ఉంటే ఆ డబ్బులు తీసుకొని ఈయన వీళ్ళ బీద కుటుంబానికి భోజనం పెడితే ఈ దొంగ భగవంతుడు సంతోషిస్తాడు. భగవంతుడికి కావాల్సిన లోపల ఉన్న ధర్మము, పైన ఉన్న విషయం కాదు. కాబట్టి ఈయన బ్రహ్మ కోసం అనుష్ఠానం చేస్తే బ్రహ్మ అనుష్ఠానం చేసిన తర్వాత ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలయ్యా అంటే, మా అన్నయ్యను హిరణ్యాక్షుని చంపాడు విష్ణువు కాబట్టి నేను విష్ణువుని చంపాలి. అయితే ఆయన ద్వారా నేను మాత్రం చావకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి, ఆయన ద్వారా నేను చావకూడదు. ఆయన కాదు, దేవతలు మహా చతురులు. ఏమంటాడు ఆయన? దేవతలు మహా చతురులు. ఇలా కాకపోతే అలా చంపుతారు, అలా కాకపోతే ఇలా చంపుతారు. కాబట్టి ఎలా చంపినా నేను రాత్రి కానీ దినంలో కానీ శస్త్రంతో కానీ అస్త్రంతో కానీ జలం మీద కానీ భూమి మీద కానీ దేంతో, నరంతో కానీ అసలు మృగంతో కానీ దేంతో కూడా చావకూడదు అన్నాడు. బ్రహ్మ తథాస్తు అన్నాడు. ఇంది విన్నాడా? ఇంకోసారి చెప్పబోయి అన్నాడా? అనలేదు. తథాస్తు అన్నాడు. ఎందుకంటే భగవంతుడు చతురుడు అని ఎవరు ఒప్పుకుంటున్నారు?
రాక్షసుడే ఒప్పుకుంటున్నాడు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరు ఒప్పుకుంటున్నారు? ఎవరైతే భయం ఉందో, ఎవరికైతే అడగాలని ఉందో వారికే తెలుసు. ఏమని? భగవంతుడు చతురుడు, భగవంతుడు ఎలాగైనా నన్ను చంపేస్తాడు, కానీ ఈయన కోరిక అలా ఉంది కాబట్టి తథాస్తు అన్నాడు. భగవంతుడు ఆయన కంటే గొప్పవాడు. దొంగ గొప్పవాడా, పోలీసు గొప్పవాడా అంటే పోలీస్ కంటే దొంగ, దొంగ కంటే పోలీసు. ఏం చేద్దాం? వాడు ఇక్కడి నుంచి రంధ్రం పెడితే వాడు అక్కడి నుంచి రంధ్రం పెట్టుకొని వస్తాడు. దొరకడం కర్మ, భగవంతుడు ఇష్టం అది ఎలా చేయాలో. కొన్నిసార్లు బ్యాంకులు దోపిడీ అయిపోతాయి, కొంత దోపిడీ అయిపోతే పట్టుకొని కొడితే వీపంతా చింతపండు అయిపోతుంది. అది కర్మ, భగవంతుడు ఇష్టం కదా. దొరకబట్టి మరీ కొడతాడు పోలీసుడు. పోలీసులు దెబ్బలు ఎట్లా ఉంటాయట తెలియదు మనకు, మనం పోలీస్ స్టేషన్ పోలేదు కదా. ఎక్కడ కనబడదో అక్కడ కొడతారట. అదేంటో మరి, ఎక్కడ కనబడదో కొడతారట. నొప్పులు మాత్రం బాగుంటాయట. మనం పోలేదు కాబట్టి మనకు తెలియదు, కానీ చాలామంది పోయారు. కృష్ణ పరమాత్మ కూడా తల్లి బాగా కొట్టేది. గుర్తుపెట్టుకోండి, ఎందుకో తెలుసు. మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి. అసలు కన్న తల్లి దేవకి కదా, వసుదేవ దేవకి పుట్టినాడు. ఆయన యశోదమాత దగ్గరికి వచ్చాడు. చూడండి, ఈయనకి బలరాముడు పుట్టేశాడు. పుట్టేసిన తర్వాత ఈ యశోదామాత ఈయన మంచివాడు అవ్వాలి. బాగా గుర్తుపెట్టుకోండి, వేరే వాళ్ళ వస్తువు మన దగ్గర ఉన్నప్పుడు బాగుండాలి. ఇప్పుడు మా పిల్లవాడు, మా అబ్బాయి, మా తమ్ముడి ఇంటికి పోతే వాళ్ళందరూ బాగా చూసుకోవాల్సిందే. ఏమాత్రం కంప్లైంట్ వచ్చినా నాకు చెప్తాడుగా మా కొడుకు వచ్చి, నన్ను ఇలా అంది, నన్ను అలా అంది, నన్ను అలా అంది అని చెప్తాడా లేదా? అలా ఈ కంప్లైంట్స్ రాకుండా వీళ్ళు ఏం చేస్తారు? బాగా చూసుకుంటారు. అలాగే బాగుండాలి అంటే ఏం చేయాలి? ఆయనకి ఏమని అప్పచెప్పడం జరిగింది? లోక కళ్యాణం కోసం పుట్టినవాడు కాబట్టి లోక కళ్యాణం చేయాలి. తప్పుడు పని చేయని చెప్పి బాగా కొట్టేది యశోదమాత. అసలు అన్నాడు, నేను తప్పుడు పని చేయనమ్మా, నేను దేవుణ్ణి అని చెప్తే ఎప్పుడు కూడా వినలేదు. నువ్వు దేవుడివైనా నా కొడుకువే. దెబ్బలు పడ్డమే, వెన్న తీసుకున్నా దెబ్బనే, ఒక అమ్మాయి చేయి పట్టుకున్నా దెబ్బనే, అసలు కుండ పలగొట్టినా ఒక దెబ్బనే. ఎన్ని దెబ్బలు పడ్డాడు పాపం కృష్ణ పరమాత్మ. కానీ ఎన్ని పడ్డా వజ్రంలాగా ఉన్నాడు. ఎందుకు? లోక కళ్యాణం కోసం ఉన్నాడు కాబట్టి. లోక కళ్యాణం చేద్దాము అంటే దెబ్బలు పడాల్సిందే. ఎప్పుడైతే నిప్కల్లో వేయమో ఆ బంగారాన్ని నగ అవ్వదు. అవుతుందా? ఇంత పెద్ద బంగారం తీసుకొని తల మీద పెట్టుకొని తిరుగుతాం, రోడ్ల మీద మనం తిరగం కదా. దానికి నగ చేయాలంటే బంగారాన్ని కడగాలి, దాంట్లో వేయాలి, నగలు తయారు చేయాలి, అప్పుడు పెట్టుకొని తిరగాలి. అది నగ. బంగారమే, బంగారం వేసుకోండి, బంగారు నగలు వేసుకోవాలి. అలా నగగా తయారు చేయడం కోసం కృష్ణ పరమాత్ముడికి ఎన్నో దెబ్బలు పడ్డాయి, ఎన్నోసార్లు దెబ్బలు తిన్నాడు కృష్ణ పరమాత్మ. అసలు చిన్నప్పుడు ఆ పూతన చూడండి, అంటే కృష్ణ పరమాత్మ కూడా ఎలా చేస్తాడంటే, ఆ పూతనని చంపిన తర్వాత, పూతన వచ్చింది రాక్షసి, ఆయన చంపడం కోసం కంసుడు పంపించాడు. పంపిస్తే ఆ పూతన దగ్గర పాలు తాగాడు. పాలు తాగిన తర్వాత చూడండి, గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎంత గొప్పవాడో. పాలు తాగాడు, కానీ మీరు రాక్షసి కాబట్టి ఆమెకు మోక్షం పంపిద్దామని రక్తం కూడా రాగేసి చంపేశాడు. చంపేసిన విషయం అమ్మకు చెప్పాడు, కానీ అమ్మ ఒప్పుకోవట్లేదు. ఏం చేసినా అది దేవుడి దయ వల్ల అయిందిరా, నువ్వు చేసింది కాదని చెప్పేసి వాడిని పక్కన తీసేసి ఆ శరీరం, అంత పెద్ద శరీరం నుంచి ఆ పిల్లాన్ని పట్టుకొచ్చింది. కానీ కృష్ణ పరమాత్మలోని గుణం ఏమిటంటే, ఆమె తన స్తన్యంలోంచి పాలు ఇచ్చింది కాబట్టి ఆమెని మోక్షానికి పంపించాడు కృష్ణ పరమాత్మ. చూడండి, గొప్పవాడు దేవుడు ఏది ఉపకారం ఉంచుకోడు, అన్నీ ఇస్తాడు, అన్నీ తీసుకుంటాడు. కాబట్టి పరమాత్మ అలా చేస్తుంటే మనం చూస్తూ ఉండాలి. అలా బ్రహ్మ అన్ని వరాలు ఇచ్చేశాడు, అన్ని వరాలు తీసుకున్నాడు. వచ్చేసి అలా చావకూడదు, ఇలా చావకూడదు, ఇలా ఉండకూడదు, అలా అన్నీ కోరుకున్న తర్వాత ఎప్పుడైతే ఇంటికి వచ్చాడో ఇంటికి వచ్చి ఆ కయాయుధుకు అంటున్నాడు, ఇంకా నేను యుద్ధానికి సిద్ధంగా ఉన్నాను. బాగా వినండి, ఆ విష్ణువుని చంపడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి నువ్వు ఒకవేళ నా కోసం, నువ్వు పతివ్రతవు కాబట్టి నా కోసం పూజ చేస్తా అంటే, ఏమన్నా పూజ అంటే ఏమిటంటే వీళ్ళకి ఒక ధైర్యం. ఏం ధైర్యం అంటే, ప్రతి ఒక్క రాక్షస పత్ని పూజ చేయడం ఎవరికి? విష్ణువు. ప్రతి ఒక్క రాక్షస పత్ని, గుర్తుపెట్టుకోండి, అలా చేస్తా. కాబట్టి నువ్వు ఎన్ని పూజలు చేసినా, ఎలా చెప్తున్నాడు అంటే, నువ్వు పూజ చెయ్యమని చెప్తే చేస్తావు, కానీ నువ్వు ఆయన రక్షణ కోసం చేయవు కదా. ఎవరి రక్షణ కోసం చేస్తావు? భర్త కాబట్టి నా కోసమే చేస్తావు. కాబట్టి చెప్పకనే ఒక మాట చెప్తాడు, ఏమని? పూజ చేసుకో. ఏం చేసుకో? ఆయన చావాలని చేసుకుంటావా, నేను బ్రతకాలని చేసుకుంటావా? నీ ఇష్టము అంటే భార్య ఏమంటుంది? కాదు, నీ కోసమే చేస్తా. ఏమంటుంది? నీ కోసమే చేస్తా. అంటే చెప్పకనే ఒక మాట భార్యకు చెప్పడం. ఎందుకు? భయం. ఇంత సంపాదించినా, ఇంత గుణం వచ్చినా, ఇన్ని వరాలు వచ్చినా విష్ణు అంటే భయం. దేవుడు అందుకనే భయము భక్తి పక్కనే ఉంటాయి. భయము భక్తి పక్కనే ఉంటాయి. కాబట్టి భయం చేసుకోమన్నాడు. కయాధు అంది, ఏం చేసుకోవాలి? యుద్ధం చేయకండి. నిన్న మీకు చెప్పుకున్నాను, సీతామాతను పట్టుకొచ్చిన తర్వాత కూడా అంతఃపురంలోకి తీసుకుపోలేదు, దానఫలం అని చెప్పాం. అంటే విష్ణు అంటే భయమే. రావణుడు కూడా, నా మాట బాగా వినండి, విష్ణు అంటే భయమే.
అసలు ఇంత తప్పు చేశాం అదే భయంగా ఉంది, ఇంకో తప్పు చేసి ఆ సీతామాతని అంతఃపురంలోకి తీసుకుపోయి ఏం కోరిక చేత తీసుకొచ్చామో ఆ కోరిక తీర్చుకుంటే అసలు ఎప్పుడో చంపేస్తాడు ఆయన అన్న భయం. గుర్తుపెట్టుకోండి, ఆ భయాన్ని ప్రకటితం చేయరు రాక్షసులు. ఎలా ప్రకటితం చేయరు, హుందాగా ఉన్నట్టుగా ఉంటారు, లోపల వణికిపోతుంటారు కానీ హుందాగా కనబడతారు. అలా ఈయన పూజ చేసుకోమంటే కయాధు అంది, కాదు కాదు నేను మీకోసమే పూజ చేసుకుంటానని చెప్పేసి ఆ రోజు వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోయారు కాబట్టి వాళ్ళిద్దరూ ఆ రోజు కలిశారు కాబట్టి కయాధు గర్భవతిగా అయింది. గర్భవతి అయింది. తర్వాత ఈయన యుద్ధం కోసం అని వస్తా అని చెప్పేసిన తర్వాత యుద్ధంలో యుద్ధనీతి ఉంటుంది. ఉదయం మొదలుపెట్టాలి, సాయంత్రం సూర్యాస్తమైన తర్వాత యుద్ధం మానుకోవాలి. ధర్మయుద్ధము, కురుక్షేత్ర యుద్ధము ఇలాగే జరిగాయి. అలా నేను యుద్ధం చేయాలి అంటే సాయంత్రం పూట సూర్యుడు పోయిన తర్వాత యుద్ధం చేయకుండా ఉండాలి కదా, ఆ సమయంలో నేను కూడా అనుష్ఠానం చేసుకుంటాను, కానీ నేను మాత్రం విష్ణువు మీద గెలవాలి, నాకు ఉపాయం చెప్పమన్నాడు భార్యకి. బాగా వినండి, భార్య కార్యేషుదాసి అనుకుందామా లేదా, గొప్పగా అనుకున్నామా లేదా, ఆమె నిర్ణయం చెప్తుంది. ఎలా చెప్తుంది? అసలు అక్కడ ఆయన దేవుడు ఎవరు? విష్ణువు, ఆయన ఆరాధ్య దేవుడు. ఈయన భార్యకు కావాల్సింది ఏమిటి? పతిధర్మము. ఏం కావాలి? పాతివ్రత్యము. ఏమి అని? పతివ్రత. అర్థమవుతుందా? ఆమె ఏం కావాలి? పతివ్రత. ఆమె ఏం చేయాలి? పతిధర్మము. ఎవరిని కాపాడుకోవాలి? భర్తని. కానీ దేవుడు ఆరాధ్య దైవం కదా, దైవతని ఏం చేయరాదు. కాబట్టి ఆయన అంది, నువ్వు నారాయణ అనుకో చాలు. ఏమని చెప్పింది? సూర్యాస్తం అయిపోయిన తర్వాత హిరణ్యకశప నువ్వు నారాయణ అనుకో చాలు అని చెప్తే ఈయన అన్నాడు, నారాయణ అని ఎప్పుడు అంటుంటాను నేను, ఎందుకంటే ఆ నారాయణ చంపాలి కాబట్టి. చంపాలనే ఉద్దేశంతో కూడా ఒకవేళ పిలిచినా పరమాత్ముడు ప్రత్యక్షమవుతాడు. పరమాత్ముడు ఎలాగైనా ఆయన పేరు తీసుకుంటే చాలు. కానీ ఈ కారణం చెప్పింది ఏమని? ఇలా చేస్తే ఆయన భయపడిపోతాడని చెప్పింది. భయపడిపోతాడంటే ఇది సంతోషించాడు. ఆహా, ఇది ఒక మంచి ఎందుకు? ఈ భక్తి మార్గం నాకు తెలియదు కదా, భార్యకు బాగా తెలుసు కాబట్టి ఆమె చెప్పింది అనుకోడు. కానీ భార్య ఎంత గొప్పది అంటే అటు నష్టం జరగకుండా ఇటు వైద్యం రాకుండా ప్రయత్నం చేసింది. ఇలా ఆయన సూర్యాస్తమైన తర్వాత ఆ రకంగా యుద్ధం చేసేటువంటి విషయం కోసం వచ్చి ఆ యొక్క విష్ణువుని పిలిపించి యుద్ధం కూడా చేస్తున్నాడు. కానీ యుద్ధం సమయంలో ఎప్పుడు కూడా సూర్యాస్తం అయిపోయిన తర్వాత నారాయణ అంటుంటే కొంతకాలం అంటే కొన్ని సంవత్సరాలుగా వాళ్ళిద్దరు యుద్ధం చేశారట. హిరణ్యకశిపుడి దగ్గర అంత బలం ఉంది కాబట్టి, చావడం అవకాశం లేదు కాబట్టి ఎప్పుడు కూడా యుద్ధం చేస్తున్నాడు. యుద్ధం చేస్తూ ఉంటే చూడండి, మళ్ళీ వెళ్ళిపోతాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ యుద్ధం చేస్తాడు. ఈసారి ధనుష తీసుకొస్తాడు, ఆసారి ఇంకో తీసుకొస్తాడు, ఇంకోసారి ఇంకో విషయం తీసుకొస్తాడు. ఎన్నిసార్లు వచ్చినా విష్ణువుతో ఓడిపోతూనే ఉన్నాడు. ఎవరు? హిరణ్యకశిపుడు. గుర్తుపెట్టుకోండి. ఇలా చేస్తూ ఉంటే ఎప్పుడైతే యుద్ధం చేస్తూ ఓడిపోతున్నాడో ఇలా కాదు, ఇంకా నేనేది చేయాలి, ఇంకా బ్రహ్మతపం చేయాలని చెప్పేసి మళ్ళీ విష్ణువుని యుద్ధభూమిని వదిలిపెట్టేసి మళ్ళీ అనుష్ఠానానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు ఈమె గర్భవతిగా ఉంది కదా, ఈ గర్భం పెరుగుతుంది. అప్పుడు ఈయన ఎలాగో వెళ్ళిపోయాడని ఇంద్రుడు యుద్ధానికి వచ్చాడు. ఎవరి దగ్గరికి? హిరణ్యకశిపుడి దగ్గరికి యుద్ధానికి వచ్చాడు. వచ్చి అందరూ రాక్షసులను చంపేస్తున్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి, ఈయన లేడు కాబట్టి అందరినీ చంపేస్తున్నాడు. ఒక్కడికి మాత్రమే బలం ఉంటుంది. ఒక్క పెద్ద వ్యక్తి ఉంటే అందరూ భయపడతారు, ఇంకా మిగతా వాళ్ళు పెద్దగా పట్టించుకోరు, సైన్యాన్ని పెద్దగా పట్టించుకోరు. రాజకాలంలో అంతే, రాజు ఉన్నాడా రాజ్యం ఉంటుంది, రాజు పోయాడా రాజ్యమే పోతుంది. ఒకసారి రాజు పోతే రాజ్యమే పోతుంది, వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా ఎంత పెద్దవాళ్ళైనా. కాబట్టి ఆయన వెళ్ళిపోయాడు కాబట్టి ఇంద్రుడు వచ్చాడు, యుద్ధం చేస్తూ ఉంటే చేస్తున్న యుద్ధంలో అందరికీ చంపిన తర్వాత ఈ కయాధును కూడా పట్టుకున్నాడు. అంటే హిరణ్యకశిపుడి భార్యను కూడా పట్టుకొని ఇంకా నిన్ను కూడా చంపాలి, ఎందుకంటే నీ గర్భంలో శిశువు ఉంది కాబట్టి శత్రుశేషం ఉండకూడదు కాబట్టి వాణ్ణి కూడా చంపేస్తానని పట్టుకొని లాక్కొని పోతూ ఉంటే నారదుడు వచ్చాడు. నారదుడు ఎక్కడ కూడా వస్తాడు. 16వ తారీఖు నాడు నాకు తెలిసి దీంతో పూర్ణిమ తర్వాత తెల్లవారి నారద జయంతి. గొప్ప విషయం. అసలు నారదుడు ప్రతి విషయంలో ఉంటాడు, ప్రతి దగ్గర ఉంటాడు. భారతము, భాగవతము, రామాయణము, 18 పురాణాల్లో ఎక్కడైనా ఉండేవాడు నారదుడు ఒకడే. ఎందుకు? నారదుడు ధర్మాన్ని చెప్పుకుంటూ, ధర్మాన్ని పాటించుకుంటూ, ధర్మాన్ని ఎలా చేయాలో చెప్తాడు కాబట్టి, నచ్చ చెప్పడం ఆయన పని. అందుకనే నారదీయ భక్తి గొప్ప భక్తి అని చెప్పారు. ప్రహ్లాదుడు చేసిన భక్తి ఒకటైతే నారదీయ భక్తి రెండవది. దాని తర్వాత చాలామంది ఉన్నారు, కానీ గొప్ప భక్తులు చెప్పేది మాత్రం ప్రహ్లాదుడు, నారదుడు. అలా నారదుడు వచ్చి, ఇంద్ర ఏమిటయ్యా తప్పు చేస్తున్నావు, ఎన్నిసార్లు తప్పు చేస్తావయ్యా, అప్పుడు ఇలా చేసావు, ఇప్పుడు ఇలా చేసావు, అప్పుడు యక్షిని పట్టుకున్నావు, ఎన్నిసార్లు కూడా స్త్రీనే పట్టుకుంటావు, నువ్వు ఎందుకు పట్టుకుంటావయ్యా,
దాని తర్వాత రామాయణంలో పట్టుకున్నాడు, దాని తర్వాత కృష్ణ పరమాత్మ వచ్చిన పట్టుకున్నాడు. ప్రతిసారి కూడా స్త్రీని మాత్రమే పట్టుకుంటావు కాబట్టి నీకు దోషం వస్తుంది. నీకు జన్మలు బాగా ఉన్నాయి, ఇప్పుడు ఇలా చేస్తున్నావు, మళ్ళీ వచ్చే జన్మ రామాయణ కాలంలో నువ్వు ఒక గౌతమ మహాని యొక్క అహల్యను పట్టుకుంటావు. నువ్వు ప్రతిసారి తప్పు చేస్తావయ్యా, ఇన్నిసార్లు తప్పు చేస్తావు, ఈసారి తప్పు చేయకు, నా మాట విను. ఇప్పుడు ఒకవేళ పుణ్యం చేస్తే నీకు లాభం జరిగే అవకాశం ఉంది, కాబట్టి ఆ స్త్రీని వదిలిపెట్టమంటే వదిలిపెట్టనన్నాడు. ఏమన్నాడు? స్త్రీ శేషం వద్దే వద్దు అంటే అప్పుడు నారదుడు ఆ యొక్క ఇంద్రుడికి చెప్తున్నాడు, ఆమెను పట్టుకొని ఉన్నప్పుడు ఏమని, లోపల గర్భం ఉంది, అరే ఆ గర్భము అసలు నీకు చాలా గొప్పది, నువ్వు విష్ణు భక్తుడి కదా, దాంట్లో విష్ణు భక్తుడే ఉన్నాడు. గర్భంలో ఎవరున్నారు? ఆయన రాక్షసుడైనా ఈమె భక్తురాలు కాబట్టి ఈమె గర్భంలో ఆ యొక్క పరమాత్ముడు మంచి బీజాన్ని వేశాడు. పరమాత్మకు గుణం ఉంది, ఎన్ని తప్పులు చేసినా ఎన్ని పాపాలు చేసినా మనకు మంచి అవకాశం ఇస్తాడు. ఆ అవకాశమే హిరణ్యకశిపుడికి ఇచ్చాడు. ఏమని? ప్రహ్లాద రూపంలో ఇచ్చాడు. కాబట్టి ఆ ప్రహ్లాదు గర్భంలో ఉన్నాడయ్యా, కాబట్టి వాడిని చంపకు, వాడిని తీసుకొని పో అని చెప్తే ఆయన అన్నాడు, అవునా విష్ణు యొక్క అంశమా, విష్ణు భక్తుడా, కాబట్టి నాకు ఇష్టమే అని చెప్పేసి ఆ నారదు వాడికి వదిలిపెట్టేస్తే ఆ నారదుడు ఆ యొక్క విషయాన్ని తీసుకొని అంటే కయాదుని తీసుకొని ఆయన ఆశ్రమంలోకి వెళ్ళి ఉన్నాడు. ప్రహ్లాదుణ్ణి తీసుకుపోయింది ఎవరు? అసలు పుట్టే కంటే ముందే అంత యోజన చేసి ఆ నారదుడు వారు తన ఆశ్రమానికి తీసుకుపోయి ఆ కయాదుకు అన్ని గుణాలు చెప్తున్నాడు. ఇలా ఉండాలి, ఇలా ఉంటాడు, లోపల గర్భంలో సంతానం ఉంది, ఆ సంతానం చాలా గొప్పది, ఆయన లోక కళ్యాణం కోసం వస్తున్నాడు, దాని తర్వాత ఒక అవతారం వస్తుంది, అదే నరసింహ అవతారం. ఇవన్నీ కయాదుకు చెప్తుంటే కయాదు వినటం లేదు. ఆమెకి అంటే ఎందుకు వినట్లేదంటే ఆమె గర్భవతి కాబట్టి నిద్రపోతుంది, కానీ లోపల ఉన్నటువంటి గర్భము ప్రహ్లాదుడు అన్ని విషయాలు వింటున్నాడు. అన్ని విషయాలు విని 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 అవపోసన చేసుకుంటున్నాడు. ఎంత గొప్పగా అనుకుంటున్నాడే అంటే నేను హిరణ్యకశిపుడి యొక్క ఆస్థానంలో పుట్టి విష్ణు భక్తి చేయాలి, నేను విష్ణువు కోసం వస్తున్నాను అంటే లోక కళ్యాణం కోసం వస్తున్నానని అప్పుడే అనుకున్నాడు. గర్భంలో కొంతకాలం పోయింది, కాలాలు పోతూ ఉంటాయి. మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఈయన అనుష్ఠానానికి పోయినప్పుడల్లా 100 సంవత్సరాలు 50 సంవత్సరాలు 1000 సంవత్సరాలు పోయేవాడు. ఇక్కడ గర్భవతిగా ఉన్నటువంటి కయాదు గర్భంలో ఉంచుకున్నాడు. ఒక్కసారి శిశువు గర్భంలో వచ్చిన తర్వాత 9 మాసాలు 10 మాసాలు 15 మాసాలు ఉంటుంది, అలా ఉంటుంది. కానీ ఒక్కసారి భర్త లేనప్పుడు ఒకవేళ మనం ప్రసవిస్తే ఇది తప్పు, కాబట్టి భర్త వచ్చేంత వరకు ఆమె ఆ శిశువుని గర్భంలోనే ఉంచుకుందట. ఈ విషయం భాగవత పురాణంలో స్పష్టంగా రాసింది. ఇంతకాలమా కాదు, భర్త మళ్ళీ వచ్చేంత వరకు. ఎందుకు? భర్త గర్భవతిగా అన్న విషయాన్ని పెద్దగా గుర్తించాడో లేదు, కాబట్టి భర్త వచ్చిన తర్వాత గర్భవతి అని చెప్పి మనం ప్రసవిద్దామని అలాగే ఉంచుకుంది. కాబట్టి కొన్ని వేల సంవత్సరాలు వీళ్ళు అనుష్ఠానం చేసిన విషయం ఉంది. హిరణ్యకశిపుడు 1000 సంవత్సరాలు 100 సంవత్సరాలు అనుష్ఠానం చేసినట్టుగా ఉంది. కాబట్టి ఈయన ఎప్పుడైతే మళ్ళీ యుద్ధం చేసుకుని వస్తున్నాడో అప్పుడు ఆ యొక్క ప్రహ్లాదుని నారదుడి దగ్గరికి వచ్చి, అయ్యా నా భార్యను ఉంచుకున్నావు, చాలా గొప్పవాడివి, అసలు నువ్వు విష్ణు భక్తుడివి, కానీ నా భార్య ఎందుకు ఉంచుకున్నావు? ఇంద్రుడు వచ్చాడు, దృష్టుడు, వాడిని నేను చంపేస్తానని చెప్పేసి మళ్ళీ యుద్ధం చేశాడు. ఇంద్రుడు కూడా గెలుచుకున్నాడు, అందరినీ గెలుచుకున్నాడు ఆయన. కానీ నారదుడి మీద విశేషమైన భక్తి ఉంది కాబట్టి ఆ యొక్క కయాదుని తీసుకొని రాజ్యానికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి? హిరణ్యకశిపుడు తన ఇంటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ యుద్ధం చేద్దామని ఉద్దేశంతో ఉన్నాడు కాబట్టి, గర్భవతిగా ఉంది కాబట్టి కొంతకాలానికి ఆ గర్భంలోంచి ఒక శిశువు జన్మించాడు. ఆ జన్మించిన శిశువు ఎంత అందంగా ఉన్నాడు అంటే అసలు రాక్షసుడికి రాక్షస బుద్ధి వెళ్ళిపోతుంది. రాక్షసుడు అంటే ఏమిటి? బుద్ధిపాడుగా ఉండడం. అసలు ఏ రాక్షసుడు అనుష్ఠానం చేయలేదు, అందరూ కూడా బ్రహ్మ కోసం అనుష్ఠానం చేసిన వాళ్ళే కదా. అసలు రావణుడు చేశాడు, హిరణ్యకశిపుడు చేశాడు, కంసుడు చేశాడు, పూతన చేసి అందరూ కూడా అనుష్ఠానం చేసిన వాళ్ళే. ఎవరి కోసం? బ్రహ్మ కోసం. అందరూ కూడా ఆ దేవుడి దగ్గర ఉందామనుకున్న వాళ్ళే. కానీ ఒక్కసారి గుణం వచ్చిన తర్వాత, అధికారం వచ్చిన తర్వాత ఆ అధికారాన్ని తప్పుగా వాడుకున్నవాడు రాక్షసుడు. అందరి దగ్గర డబ్బు ఉంటుంది, మంచివాడి దగ్గర ఉంటుంది, చెడ్డవాడి దగ్గర ఉంటుంది. మంచి కోసం వాడినవాడు మంచివాడు, చెడు కోసం వాడినవాడు రాక్షసుడు. డబ్బు అందరి దగ్గర ఉంటుంది, మంచి కోసం వాడితేవాడు దేవుడు, చెడు కోసం వాడితేవాడు రాక్షసుడు. కాబట్టి మంచి గుణాన్ని అధికారాన్ని తప్పుగా వాడుకుంటూ దోషం వస్తుంది. కాబట్టి వీళ్ళు అలాగే అందరూ వాడుకుంటున్నారు, కాబట్టి వాళ్ళు రాక్షసులు అయ్యారు. జపం చేసింది ఎవరి గురించి? బ్రహ్మ గురించే. కాబట్టి
ఆ పిల్లవాడు చూసిన తర్వాత ఈయనలో ఉన్న రాక్షస బుద్ధి వెళ్ళిపోయి, సరే ఎంతో గొప్పగా పుట్టారా వీడు, నాకు చాలా అందంగా ఉంది, ఇంకా విష్ణు జోలికి ఇప్పుడే వెళ్ళను. అసలు ఇప్పుడే అంటే ఎప్పటికీ వెళ్ళనట్లే, ఇప్పుడే వెళ్ళను. ఎందుకు? ఇప్పటిదాకా ముద్దు మురిసిపాల్లో మురిచిపోయాడు, ఎవరికి ప్రహ్లాదం చూసుకుంటూ ఉంటే కొంతకాలానికి పిల్లవాడు పెద్దగాడై, అయితే ఆయనకి ఆశ్రమంలో వేశారు, గురుకులంలో వేశారు. గురుకులంలో వేసిన తర్వాత ఆ పిల్లవాడికి నారదుడు గర్భంలో ఉన్నప్పుడు ఏ మాటలు చెప్పాడో ఆ మాటలే జ్ఞాపకం వచ్చి గురువు చెప్పిన మాటలు వినబడట్లేదు. కాబట్టి ఆయన నారాయణ 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 అనుకుంటూ ఉంటే ఒకసారి ఆ పిల్లవాడిని పిలిపించి, ఆ గురువుని పిలిపించి, ఏమిటయ్యా నా పిల్లవాడికి నారాయణ అనిపిస్తున్నారు, హిరణ్యకశిపుడే దేవుడే, నేనే దేవుని కదా, నా ముందర నా శత్రువు యొక్క మాట తీసుకోవడం ఏంటి, నా కొడుకే నా ఇంట్లో శత్రువు ఉంటే నేను ఎలా గెలుస్తాను? కాబట్టి మళ్ళీ విద్యాభ్యాసం మళ్ళీ తీసుకెళ్లారు, మళ్ళీ చేయించారు. కానీ ఎప్పుడు కూడా ఆయన వినలేదు, ఎప్పుడు కూడా నారాయణ మంత్రమే చెప్పుకుంటూ వచ్చాడు. కాబట్టి ఆయన పరమభక్తుడు అయిపోయాడు. ఏమిటి విశ్వాసము? గర్భంలో ఉన్నప్పుడు నారదుడు ఒక రకంగా ఉపదేశం చేశాడు కాబట్టి ఆ ఉపదేశ బలం వల్లే ఆయన నారాయణ భక్తుడు అయ్యాడు. ఇంకా ఆఖరికి హిరణ్యకశిపుడికి ఈ విషం కాగా ఆయన చంపుదామని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. పెద్ద మదమస్తి, అంటే ఏనుగుకు మదాన్ని ఎక్కించి, ఒక మదం అంటారు, అంటే ఒక ఆకు మదం తీసుకుంటే అది ఏనుగు ఏం చేస్తుందో దానికి అర్థం కాదు, అట్లాంటి పెద్ద ఏనుగు తీసుకొచ్చి ఆ పిల్లవాడి మీద నడిపించమని చెప్పాడు. అంటే తండ్రికి అంత కోపం వచ్చింది. ఆఖరికి కయాదుని పిలిపించి వీడికి విషమిచ్చి చంపమంటే ఆ తల్లి కూడా భర్త మాట వినాలి కాబట్టి, ఆమె పతివ్రత కాబట్టి విషం తీసుకొచ్చింది. ఒకటే విశ్వాసం ఏమిటి? పరమాత్ముడు కాపాడతాడు. విశ్వాసం ఏమిటి? పరమాత్ముడు కాపాడతాడు. కాబట్టి విషం కూడా ఆ పిల్లవాడికి ఇస్తే విషం కూడా తీసుకున్నాడు. అమ్మా నువ్వేం బాధపడకు, నాకు పరమాత్ముడు చిన్న పిల్లవాడు కానీ జ్ఞానం చెప్తున్నాడు. జ్ఞానానికి చిన్న పెద్ద ఏమి లేదు, తల పండిపోయిన బుద్ధి ఉండదు, చాలా పిన్నవాడికి రామరామ అంటాడు. కాబట్టి జ్ఞానంకి భక్తికి పెద్దగా వయసుతో సంబంధము లేదు. అలా ఆ పిల్లవాడు చెప్తుంటే అసలు నీళ్ళల్లో వేశారు, సముద్రంలో వేశారు, సర్పంతో కర్పించారు, ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఎందుకు? నారాయణ అనేటువంటి వ్యక్తి నా ఇంట్లోనే ఉంటే ఎట్లా అని ఎన్ని ప్రయత్నాలు చేసినా వినకపోయేసరికి ఒకరోజు చాలా కోపంగా వచ్చి స్థానంలో కూర్చుండి హిరణ్యకశిపుడు ఆ ప్రహ్లాదుని పిలిపించి, ఏమిటయ్యా ప్రహ్లాద, మరి నువ్వు నా మాట వింటలేవు కాబట్టి, నేను చంపే ప్రయత్నం చావట్లేదు కాబట్టి అసలు నీ హరి ఎలా ఉంటాడు, ఎక్కడుంటాడు, ఒకసారి చూపెట్టు. నువ్వు చూపిస్తే కనీసం మా ఇంట్లోకి వచ్చిన తర్వాత, నా స్థానంలోకి వచ్చిన తర్వాత నా స్థానబలం ఉంటుంది కాబట్టి నేను చంపేస్తాను. ఆయన కోరిక ఏమిటి? బాగా వినండి. ఇప్పటిదాకా యుద్ధభూమిలో వచ్చి యుద్ధం చేశాడు, ఓడిపోయాడు. కానీ ఇప్పుడు మా ఇంటికే వస్తే, మా దగ్గరికే వస్తే ఎవరి వల్ల? ప్రహ్లాదుడి వల్ల, నా భార్య వల్ల. ఒకరు ఇష్టు వేస్తే చూసి తలుపులు పెట్టుకొని చంపేయచ్చు. రాక్షస బుద్ధి, అవునా? అనుకున్నాడు, యోజన చేశాడు, కానీ అవ్వాలి కదా, అవ్వకపోవడమా పరమాత్మ. కాబట్టి ఆయన అన్నాడు, ఎక్కడున్నాడు విష్ణువు చూపెట్టమంటే ఆయన అన్నాడు, ఇక్కడ లేడు అక్కడ ఉన్నాడని చెప్పడం కుదరదు. ఇందు లేడు అందువలన సందేహం వలదు, ఎందెందు బతికినా అందందుకడు శ్రీమన్నారాయణుడు అని చెప్పంగానే విపరీతమైన కోపం వచ్చింది. కోపం వస్తే హిరణ్యకశిపుడు అన్నాడు, ఇక్కడున్నాడా అంటే చూడండి ఒక్కసారి, అంటే పరమాత్ముడి కూడా పరీక్షే. ఏం పరీక్ష అంటే అసలు ఈయన వేలు ఎక్కడ చూపిస్తాడో, ఎక్కడ వేలాపుతాడో అక్కడి నుంచి రావాలి. అక్కడి నుంచి వస్తేనే ప్రహ్లాదుడి మాట దక్కినట్టు, వాడికి విశ్వాసం ఉన్నట్టు. లేకపోతే విశ్వాసం పోతుంది. కాబట్టి నరసింహస్వామి విష్ణువు కూడా ఆలోచిస్తున్నాడు, వీడు ఎక్కడి నుంచి అంటాడో ఏమో అని. చూస్తే ఆఖరికి ఆయన ఒక స్తంభం దగ్గర చెయ్యి ఆపేశాడు. దీంట్లో ఉన్నాడా? మళ్ళీ అనుమానించకు నాన్న, ఎక్కడైనా ఉంటాడు, కావాలని చూడు అంటే ఆయన ఆ శస్త్రాస్త్రాన్ని తీసుకొని, పెద్ద గద తీసుకొని బాగా గట్టిగా తన్నాడని ఒక దగ్గర, ఆ గదతో కొట్టాడని ఒక దగ్గర ఉంది. ఏది ఏమైనా ఆ స్తంభాన్ని పలగొట్టేస్తే ఆ స్తంభం పెళమని పేరి పెద్దగా ఉన్నటువంటి నరసింహ అవతారం ఆ స్తంభంలోంచి వైశాఖ మాసంలో వైశాఖ శుద్ధ చతుర్దశిలో సాయంత్రం పూట వచ్చాడు. నరసింహస్వామి భగవానికి జై. ఇలా వచ్చిన నరసింహస్వామి ఆయన చూస్తుంటే పెద్దగా కళ్ళున్నాయి, సూర్యచంద్రులాగా, పెద్దగా పర్వతంలాగా భుజాలున్నాయి, ఆయన నాలుక పెద్దగా ఎర్రగా ఉంది, ఆయనకు మీసాలు, ద్రంష్టాలు, ఆయనకు ఉన్నటువంటి గోళ్ళు పెద్దగా శస్త్రాస్త్రాలు ఇలా ఉంటే ఆయన చూసి అక్కడ ఉన్న వాళ్ళు అందరూ భయపడ్డారు. బాగా చూడండి, దేవుడు అని పక్షం అందరికీ తెలుసు, ప్రహ్లాదుకు తెలుసు, కయాదుకు తెలుసు, అక్కడ పెద్దవాళ్ళకి అందరూ తెలుసు. ఒక్క హిరణ్యకశిపుడికి తెలిసిన పక్షంలో కూడా తెలియదు నటించాలి. ఎందుకో నేనే భయపడితే ఎట్లా అని ఆయన అహంకారంగా అలాగే కూర్చున్న. కానీ ఆ నరసింహస్వామిని చూసి, నరసింహస్వామి అవతారం ఎంత గొప్పది అంటే, నరసింహస్వామి
గణపతి, ఆంజనేయ స్వామి మనుషుల్లాగా ఉంటారు, ముఖాలు వేరుగా ఉంటాయి. కాబట్టి వీళ్ళు దత్తదేవతలు అన్నారు. గొప్ప వాళ్ళలో వాళ్ళకి అంచనా. అందుకనే గణపతికి మనం పూజ చేస్తాం. చాలామంది ఏ పూజ చేసినా గణపతికి పూజ చేయాల్సిందే. ఎక్కడ ఆలయం, అన్ని ఆలయాలు ఉన్నా ఉండకపోయినా ఖచ్చితంగా ఆంజనేయ స్వామి ఆలయం ఆ ఊరిలో ఉంటుంది. కాబట్టి ఆంజనేయ స్వామి గొప్పడు. అలా భక్తుల్ని మాత్రమే ఉద్ధరించడానికి 4వ అవతారంగా వచ్చినటువంటి నరసింహస్వామి కూడా అలాంటి వాడికి అప్పుడు గొప్పవాడిగా పరిగణించబడింది. అలాంటి ఆ అవతారం చూసి చాలా గొప్పగా అందరూ భయపడుతుంటే ఆ యొక్క నరసింహస్వామి ఒక్కొక్క అడుగు వేసుకుంటూ అంటే పర్వతాలు కదిలి వచ్చినట్టు చెట్లు ఆవులుతున్నాయి, పెద్దగా వర్షం పడేట్టుగా ఉంది, ఆ యొక్క శబ్దం వస్తుంది ఆకాశం నుంచి. అందరూ భయపడుతుంటే ఆ ప్రహ్లాదు మాత్రం దీనంగా అలా కూర్చొని ఆ స్వామిని చూస్తున్నాడు. చూస్తుంటే ఇంకా ఏం జరగాలి, హిరణ్యకశిపుడు వధ జరగాలి. కాబట్టి ఆయన అన్ని వరాలు కోరుకున్నాడు కదా, ఆ వరాల్ని దృష్టిలో పెట్టుకొని ఆ యొక్క నరసింహస్వామి సాయంకాలం పూట గడప మీద కూర్చో. అందుకని గడప విషయం నేను చెప్పాను మీకు. ఒక్కొక్క రూమ్కి గడప ఉండాల్సిందే. గడప ఉండకపోతే గుణం మారదు. అందుకని ప్రతి ఒక్క రూమ్కి గడప పెట్టండి. చాలామంది గడపలు పెట్టట్లే, అలా లైన్లు గీసి పెడుతున్నారు అంతే. అది దానివల్ల గుణం మారదు. గడప దాటే గుణం మారుతుంది. కాబట్టి గడపలు పెట్టాలి. ఆయన సింహద్వారంలో గడప మీద అటో కాలు ఇటో కాలు కూర్చుండి ఆ యొక్క హిరణ్యకశిపుని పట్టుకొని, అటు నరుడు కాదు, మృగము కాదు, దేవుడు కాదు, శత్రువుడు కాదు, ఆయన సంధ్యాకాలం కాదు, అంటే పగలు కాదు, రాత్రి కాదు, ఆయన దగ్గర శస్త్రము లేదు, అస్త్రము లేదు, ఆయన ఆడ కాదు, మగ కాదు, అది ఏ ఋతువు కాదు, ఏ విషయం కాదు. సంధ్యా సమయం అంటే అసుర సంధ్య వేళ ఆ యొక్క నరసింహస్వామి ఆ హిరణ్యకశిపుని గడప మీద కూర్చోబెట్టుకొని ఆ దోతిని పైకెత్తి ఇక్కడ కూర్చోబెట్టుకొని ఆ యొక్క ఎలా ఉన్నాయంటే నాగళ్ళు ఎలా ఉంటాయో అలా ఆ గోర్లను తీసుకొని అలా భీకరంగా చూసి ఆ యొక్క హృదయంలో వేసి కళాలను చింపేశాడట. ఎవరిని? హిరణ్యకశిపుని 2 భాగాలుగా చేసేసి ఆ పేగులన్నీ మెడలో వేసుకొని ఆ మాంసం ముక్కలు పారేస్తుంటే అందరూ కూడా భయపడుతున్నారు. నరసింహస్వామి అవతారం అలా భయంకరంగా ఎందుకు ఉండాలి? ఎన్ని అవతారాలు తీసుకున్నా నరసింహస్వామిలాగా అవతారం లేదు చూడండి. అన్నీ కూడా సౌమ్యము, శాంతము ఉన్నాయి. పరశురాముడు ఉన్నాడు, కానీ ఎవరిని ఇలా రాక్షసంగా చంపలేదు. అది పులి కాబట్టి ఆయన హిరణ్యకశిపుడు అలాంటి వరం కోరుకున్నాడు. కాబట్టి ఎలా చేసినా రాక్షసుల్ని చంపాలి. కాబట్టి ఆయన అటు నరుడు కాదు, అటు సింహము కాదు, ఇది రాత్రి కాదు, పగలు కాదు, ఊరు కాదు, బయట కాదు, ఇంట్లో కాదు, లోపల కాదు, శస్త్రము కాదు, అస్త్రము కాదు, అలాంటి దాంతో చంపాలి. కాబట్టి అలా చంపాడు. అంటే పరమాత్ముడు ఒకసారి వరం ఇచ్చేసిన తర్వాత కూడా ఒక భాగాన్ని మన దగ్గర ఉంచుకొనే ఇస్తాడు. రాక్షసులు మితిమీరిపోతే చావడం ఖాయం. మనమందరం కూడా ఎన్ని విషయాలున్నా, ఎన్ని చట్టాలున్నా, ఎన్ని ధర్మాలున్నా, ఎన్నిసార్లు గెలుస్తామనుకున్నా ఒక్కసారి మనం ప్రారంభం పోతే మనం ఓడిపోతాం. కాబట్టి నాకు మంచి వకీలు ఉన్నాడు, నాకు మంచి అమ్మ ఉంది, నాకు మంచి పోలీసులు ఉన్నారు, ఇలాంటి విషయాలు పెట్టుకోకండి. మీ ప్రారంభం అయిపోయిందా, మీ పాపం పండిందా, మీకు ఎవ్వరూ కాపాడరు. ఏ డాక్టరు కాపాడరు, ఏ పోలీసు కాపాడు, ఏ న్యాయ వ్యవస్థ కాపాడరు. ప్రారంభం అయిపోయింది. కాబట్టి హిరణ్యకశిపుని చంపేసిన తర్వాత అందరూ కూడా భయపడుతుంటే అక్కడ ఆయన చేతులు కాలు తగ్గి అందరూ రాక్షసులు చచ్చిపోయారు. చచ్చిపోతే అప్పుడు బ్రహ్మదేవులు కిందికి దిగి వచ్చి, అయ్యా పరమాత్మ, ఇలా అందరూ చచ్చిపోయారు, మరి మీ ఆకారం ఇలా ఉంది భయంకరంగా, ఎలా మమ్మల్ని ఉద్ధరిస్తారని చెప్పేసి అందరూ భయపడుతున్నారు. కానీ ఎవ్వరు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి స్తోత్రం చేయట్లేదు. దూరం నుంచే మాట్లాడుతున్నారు. అందరూ మాట్లాడితే అప్పుడు ఆ యొక్క బ్రహ్మ, విష్ణు అందరూ వచ్చి, బ్రహ్మ వచ్చి ఆ యొక్క కయాదితో అంటుంది, నీ భార్య కదా, నీ భర్త కదా, నువ్వు భార్యవు కదా, వెళ్ళు దగ్గరికి వెళ్ళి క్షమించమని అడుగు, తప్పు జరిగిందని అడుగు, అసలు ఏం జరిగిందో. ఆయన ఒకసారి హిరణ్యకశిపుని చంపిన తర్వాత కూడా ఆ రౌద్రం పోవట్లేదు కదా, పోవట్లేదు. కాబట్టి శాంతింప చేయమంటే ఆమె కూడా నేను వెళ్ళను అని చెప్పింది. అంటే మొత్తం 10 అవతారాల్లో విష్ణు, మత్స్య, కూర్మ, వారాహ, నరసింహ, వామన, పరశురామ, రామ అన్ని అవతారాల్లోకెల్లా నరసింహస్వామి దగ్గర లక్ష్మీదేవి పోవడానికి భయపడ్డ అవతారం ఒకే ఒక్క అవతారం నరసింహ అవతారం. ఎందుకు? ఒకవేళ నరసింహస్వామి దగ్గరికి మహాలక్ష్మి వస్తే అంత కోపంగా ఉండలేం. కాబట్టి మహాలక్ష్మి సౌమ్యం కాబట్టి అక్కడికి వెళ్ళలేదు. చెంచులక్ష్మి మళ్ళా వచ్చింది, ఆ భాగం వేరుగా ఉంది. కానీ మహాలక్ష్మి వెళ్ళలేదు, ఎవ్వరు వెళ్ళలేదు. ఆఖరికి ఒక పెద్ద విషయం ఏమి జరగాలంటే ఈయన శాంతించాలి. బ్రహ్మ అన్నాడు, ప్రహ్లాద అదిగో నీకోసం వచ్చాడు, నువ్వు రమ్మంటే వచ్చాడు, ఇక్కడ ఉందంటే వచ్చాడు, కాబట్టి నువ్వే శాంతింప చేయాలంటే ఆ ప్రహ్లాదుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి నమస్కరించి, చూడండి ఆయన చిన్నపిల్లవాడు, నమస్కరించి అన్నాడు, అసలు నరసింహస్వామి నేను నిన్ను చూసి భయపడలే, అసలు నువ్వంటే నాకు భయం. చూడండి, చాలా చిన్న పిల్లవాడికి ఆ పుట్టలో, పాము పుట్టలో బాలు పోతే తీస్తాడు అంతే, వాడికి భయం ఉండదు. దాంట్లో పాము ఉంటుంది, విషం ఉంటుంది, కుడుతుంది, చచ్చిపోతాడన్న భయం ఉండదు. వాడికి బాల్ కావాలి, ఆట కావాలి, కాబట్టి వేసేస్తాడు. అదే మనం చూస్తే వేయిస్తాం ఆ పిల్లవాడిని, వేయలేం. పోనీ మనం వేస్తామా? వేయం. ఎందుకు? దాంట్లో పాము ఉంటుంది, పాము కుడుతుంది, విషం ఎక్కుతుంది, చస్తామని. కానీ పిల్లవాడు ఒకవేళ భగవంతుడి మీద విశ్వాసంతో బాల్ మీదనే గౌరవం ఉండి చెయ్యి వేస్తే
పాము ఉండదు, ఉండినా కుట్టదు. నువ్వు వేసినప్పుడు నీకు భయం ఉంది కాబట్టి పాము లేకపోయినా చిన్న గడ్డి పొరక కుచ్చుకున్నా అది పాము అనుకొని విషం అనుకొని చచ్చిపోతావు. ఇది పరమాత్ముని మీద విశ్వాసం ఉండడం ఉండకపోవడం మీద భావం. కాబట్టి అలాంటి ప్రహ్లాద్ దగ్గరికి వెళ్ళి నమస్కరించి, అయ్యా నేను భయపడట్లేదు, కానీ అందరూ శాంతించాలి, అందరూ సుఖంగా ఉండాలి, కాబట్టి మీరు వరం ఇవ్వాలి అంటే అప్పుడు ఆ పిల్లవాడిని ఆ ప్రహ్లాదుడు ఎత్తుకున్నాడు. కాబట్టి అప్పటి నుంచే తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. కూర్చోబెట్టుకున్న తర్వాతనే అప్పుడైంది త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధువు సఖా త్వమేవ త్వమేవ విద్యా ధనం త్వమేవ సర్వం మమ దేవదేవ. ఎందుకు? తండ్రి చనిపోయాడు, నువ్వే నాకు తండ్రివి. పరమాత్ముడు మనందరికీ తండ్రి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి త్వమేవ మాతా నాకు తండ్రి పోయాడు కాబట్టి నువ్వే నాకు తండ్రివని అలా కూర్చొని స్తోత్రం చేస్తే సంతోషించాడు. చూడండి, ఒక్కసారి పులి చేతులను చూడండి, గోర్లు తీక్షణంగా ఉంటాయి, కానీ ఈ చర్మ భాగం అంతా కూడా మెత్తగా ఉంటుంది. అంటే మెత్తగా ఉన్నటువంటి భాగం, సునాయాసంగా ఉన్న భాగం, సుఖంగా ఉన్నటువంటి భాగం భక్తులకి చూపిస్తాడు పరమాత్ముడు. భక్తుడు కానటువంటి వాడు రాక్షసులకి కళ్ళు చూపిస్తాడు, గోర్లు చూపిస్తాడు, ద్రంష్టం చూపిస్తాడు, ఆయనలో ఉన్నటువంటి కోపం చూపిస్తాడు. కానీ భక్తులకి ప్రేమ చూపిస్తాడు, మెత్తని విషయం చూపిస్తాడు. కాబట్టి పరమాత్ముడు పరమాత్ముడే. కాబట్టి ఆయన చెప్పంగానే నరసింహస్వామి అన్నాడు, ఇంకా నీకు ఏం కావాలరా, నీకు అన్ని దొరికాయంటే ఆయన అన్నాడు, నేను ఎప్పటి వరకైనా, బాగా వినండి, నేను ఎన్ని జన్మలు ఎత్తినా అన్ని జన్మల వరకు నీ పాదం మీదనే నా భక్తి ఉండాలి అని కోరుకుంటున్నాడు. చూడండి, ఎలా కోరిక అలా ఉండాలి. నాకు ఇది కావాలని ఇప్పుడు ఉన్నటువంటి ఇహం కోరుకోకూడదు. ఎప్పుడు ఉండాలంటే అప్పుడు ఆయన అన్నాడు, సూర్యచంద్రులు ఎంతకాలం ఉంటారో అంతకాలము నువ్వు నాకు పరమభక్తుడిగా ఉంటావు అని ఆశీర్వదించాడు. రెండో ఆశీర్వాదం స్వామి అంటే ఏమిటయ్యా అంటే, నా తండ్రి అజ్ఞాని, నా తండ్రి అజ్ఞాని, నిన్ను దూషించాడు కాబట్టి ఆయనకి ఉత్తమ గతుల్ని పంపించు. ఇంకా శరీరం అయితే రాదు, ఉత్తమ గతులు పంపించు. నిన్ను ద్వేషించాడు కాబట్టి నరకం పోతాడేమో, నాకు భయంగా ఉంది అంటే, కాదు కాదు, ఒక్కసారి నా చేత్తో మృత్యు వచ్చిందా. అందుకని చూడండి, ఆయన చేత్తో మృత్యులు వచ్చిన వాళ్ళందరూ కూడా సుఖాలకే, వైకుంఠానికే వెళ్ళిపోయారు. ఎవరు వెళ్ళిపోయారు? హిరణ్యకశ్యపుడు వెళ్ళిపోయాడు, హిరణ్యాక్షుడు వెళ్ళిపోయాడు. అందుకని విష్ణువు చెప్పాడు కాబట్టి ఆ రావణుడు వెళ్ళిపోయాడు, కంసుడు వెళ్ళిపోయాడు, పూతన వెళ్ళిపోయింది. స్వతహాగా ఋషులు మునులు అనుష్ఠానం చేస్తే పరమాత్ముడి దగ్గరికి ఋషులు మునులు వెళ్ళాలి. కానీ రాక్షసుడిగా ఉండి కూడా, రాక్షసులు దేవుణ్ణి విరోధం చేసిన పక్షంలో కూడా స్వతహాగా పరమాత్మే ఆయన దగ్గరికి వచ్చి, ఆయన ఇంటికి వచ్చి, ఆయన రాజ్యానికి వచ్చి ఆయనకు మోక్షాన్ని తీసుకెళ్తారు. ఇది భగవంతుడు చేసిన కృప. రావణుడు చావాలంటే రామావతారం రావాలి, ఇక్కడికి రావాలి, లంకకు వెళ్ళాలి. అంటే ఆయన ఊరికి, ఆయన ఇంటికి వెళ్ళి ఆయన చంపి ఆయన మోక్షం తీసుకెళ్ళాలి. అవునా? తీసుకెళ్ళాడా లేదా? హిరణ్యకశిపుడికి ఆయన ఇంటికి వచ్చాడు, ఇంటికి వచ్చి ఆయన తీసుకెళ్ళాడు. పూతన స్వతహాగా కృష్ణుడి దగ్గరికి వచ్చింది, వెళ్ళిపోయింది. అంటే పరమాత్ముడు ఒకవేళ రాక్షసుడైన పక్షంలో కూడా ఆయన పుణ్యం ఫలిస్తే భార్య పాతివ్రత్యం వల్ల మళ్ళీ వైకుంఠానికి వెళ్తాడు. ఒకవేళ ఈయన రాలేని పక్షం అయితే రాక్షసుడు కాబట్టి ఆయన స్వతహాగా వచ్చి తీసుకొని పోతాడు. అర్థమవుతుందా? చిలుము ఎక్కినటువంటి గుండు సుదులు కూడా, మంచి గుండు సుదులు కూడా ఒక్కసారి దాంట్లో ఆయస్కాంతం వేస్తే అన్నీ వస్తాయి. మంచి వాళ్ళు వస్తారు, చెడ్డ పరమాత్ముడు కృప చూపిస్తే అన్నీ వస్తాయి కదా. చిలుము ఎక్కింది కాబట్టి ఎక్కడే ఉంటుందా? ఉండదు. మంచిగా ఉంది కాబట్టి వస్తుందా? రాదు. అన్నీ వస్తాయి. అలాగే రెండవ విషయం ఏమిటి? నాకు నా తండ్రి మోక్షానికి వెళ్ళాలంటే ఆయన నాడు ఒక్కసారి నా చేత్తో మృత్యువు వస్తే, ఇప్పుడు కాదు 21 తరాలు మీ వాళ్ళు పుణ్యగతులకు వెళ్ళిపోయారా అని ఆశీర్వదించేవాడు. కాబట్టి త్వమేవ మాతా చ పితా త్వమే అంతర్బహిస్తత్వం వ్యాప్తి నాశిత. ఎక్కడ కూడా నారాయణుడు ఉంటాడు. ఆ నారాయణుడు దేవుడు, ఆ నారాయణుడు నరసింహస్వామి. కాబట్టి ఆ నరసింహస్వామి కూడా ఎప్పుడు పుట్టాడు? వైశాఖ మాసంలో పుట్టాడు. మనం రోజు కూడా వైశాఖ మాసం యొక్క ప్రథమం వింటున్నాం, వైశాఖ మాసం మాత్రం వింటున్నాం. కాబట్టి ఆ మాసంలో గొప్పగైనటువంటి 4వ అవతారం కూడా నరసింహుడు వైశాఖ శుద్ధ చతుర్దశి స్వాతి నక్షత్రంలో పుట్టాడు. కాబట్టి అంత గొప్ప వ్రతానికి, అంత గొప్ప మాసానికి అంత గొప్ప ప్రాధాన్యత రావడానికి కారణం కూడా నరసింహస్వామి యొక్క జన్మే. నరసింహస్వామి భగవానికి జయ. గోపాలకృష్ణ భగవానికి జయ. వసుదేవసుతం దేవం కంసజానువం దేవకీ ప్రమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.